8వ పాత్రం నుంచి ప్రతి పాత్రానికి 9 అర్థాలు చెప్పాలి. వాస్తవం ఒక అర్థానికి ఒక పావు గంట అనుకుంటే 9 పావు గంటలు ఎంతో మీకు తెలిసిపోతుంది. అనగంట సమయం లేదు. అందుకే 5 లేక 6 చెప్పుకుంటున్నాం. అందులోనూ ఏవి ప్రధానమో ఏవి తప్పకుండా అందరూ అనుసరించవలసినటువంటి ధర్మాలు ఉన్నటువంటి విశేషార్థాలను మాత్రం మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి భాషణంలో మనకు ఏ భాషణంలో కూడా స్వాపదేశము, వ్యంగ్యార్థము అన్నదానికి గురువు గారు ఆచార్యులే అర్థము. నోటు వర్షం పోగినవమ్మనాయ్ మాతమంతారో అసలు తిరువారా అన్నదానికి ఆచార్యుల వారు పరగత స్వీకార నిష్ఠులు అంటే ప్రపత్తి వ్రతాన్ని ఆశ్రయించిన వారు. మమ్ములను మేము కాపాడుకోగలము అని కానీ మా రక్షణకు మేము ప్రయత్నం చేస్తాము అని కానీ అనుకోని వారు. మాకంటూ ఏమీ లేదు, మేమంటూ ఏమీ చేయలేము, మమ్ములను ఏ రీతిగా కరుణించాలో అంతా మీ ఇష్టం, మేము మీకు పరిపూర్తిగా పరతంత్రులము. ఇది పరగత స్వీకార నిష్ఠుల ప్రతిరోజుకి విన్నపం. ఇలాంటి వారు ఆచరించవలసిన వ్రతములంటూ ఏమీ ఉండవు. అసలు న్యాయముగా భగవంతుణ్ణి నమ్మినవాడు, భగవంతుడే రక్షకుడని నమ్మినవాడు చేయవలసిన వ్రతములు 2. మనం నేను చెప్పుకున్నాం. ఒకటి ఏకాదశి వ్రతం, మరి ఒకటి శరణాగత వ్రతం. దాన్ని మనం ప్రపత్తి అంటాం. ఇవి తప్ప ఇవాళ రేపటి కాలంలో మనకు రోజుకు 100తో పుట్టుకొస్తున్నాయి, పుట్టగొడుగుళ్ళ 100,000. అవన్నీ మనం ఆచరించవలసిన అవసరం లేదు. అంతేకాదు ఆచరించకూడదు. మనను ఎప్పుడు ఎలా కాపాడాలో ఆయనకు తెలియదా? నన్ను ఇలా కాపాడని చెప్పాను ఆయన అవసరం. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు రోగి తన రోగం ఏమిటో చెప్పాలి. అది కూడా కాదు, తన శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పాలి. దాన్ని పరీక్షించి పరిశీలించి రోగం నిర్ణయించేది ఎవరు? డాక్టరే. మంది ఇచ్చేది డాక్టరే. నాకు ఫలానా రోగం అండి, ఫలానా మంది కూడా డాక్టర్ పెడతానండి, వెళ్తే మెడికల్కి వచ్చాము 10 రూపాయలు మెడికల్ షాప్ చేసుకోమంటారు. మనకి హక్కు లేదు. మనకు మన శరీరంలో ఏ ప్రాంతంలో ఎలాంటి బాధ కలుగుతుందో పోయి చెప్పాలి. అటు పరీక్షిస్తాను ఆయన ఫలానా రోగం ఉంది, ఈ మందు వాడు ఆయన చెప్తాడు. మీరు ఆమోదిస్తారండి, నాకు ఈ మందు కావాలని అడుగుతాడండి. అయితే మనందరికీ ఉన్న రోగం డాక్టర్కి ఆయన తెలుసు. ఎవరు డాక్టరు? ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరి. ఆయన అసలు డాక్టర్. మనకి ఏ రోగం ఉందో తెలుసు, దాన్ని ఎలా పోగొట్టాలో తెలుసు. మధ్య మన ఏంటి ఇంకా లోకంలో ఉన్న డాక్టర్ మనం వెళ్ళాలి, తన వల్ల నాకు స్వామి చెప్పాలి. కానీ ఇక్కడ ఆయనే డాక్టరు, ఆయనే హాస్పిటలు, ఆయనే మందు. విషకు భేషజం. మనం విశ్వాసనామం వారం రోజు చేస్తూ ఉంటే పరమాత్మకు ఉన్న పేర్లలో ఒక పేరు విషకు, ఇంకో పేరు భేషజం. అంటే వైద్యుడు అతనే, మందు అతనే, వైద్యాలయం కూడా అతనే. ఎక్కడ వస్తాను నీకు రోగం ఎక్కడుంది? రోగం దగ్గర నేనున్నాడు, నువ్వు పోవడం ఎక్కడ రోగం ఉందో అక్కడికే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు.
ఆయనే రోగము, ఆయనే మందు, ఆయనే వైద్యుడు అంటారు. మన పని ఏంటి కాదు. ఇది అంటారు ప్రపత్తి వ్రతం. ఈ వ్రతంలో ఉన్నవాడు అన్ని నోములు నోచినట్టే, పరమపదాన్ని పొందినట్టే. అలాంటి వారు ఆచరణ. గురువు గారు తమకంటూ ఏ కోరిక ఉండదు. ఏదైనా కోరితే అయ్యా నా శిష్యులు ఫలానా వారండి, బాధపడుతున్నారు స్వామి, కాస్త వారిని కరుణించండి అని పరమాత్మను మన తరఫున వారు ప్రార్థిస్తారు. అందుకే మహానుభావ ఆచార్య మా సంసారాలు అసలు తెలియగా మాలో బాగా అంకురించి పెరుగుతున్న అహంకార మమకారాలను తొలగించిన తరువాత మాకు మీరు తత్వోపదేశం చేయండి. తులసిని తీరమైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు నిరంతరం మీ అధీనంలో ఉంటాడు, మీరు చెప్పినట్టు వింటాడు. అలాంటి స్వామి ఒక రాక్షసుడిని సంహరించాడు. నేను చెప్పుకున్నాను, ఎవరైనా కుంభకర్ణుడు అని. కుంభకర్ణుడు దేనికి ప్రతీక? మనకు ముగ్గురున్నాడు లంకలో, రావణ, కుంభకర్ణ, విభీషణ. ఇందులో విభీషణుడు సత్వగుణం, రావణాసురుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం. కుంభకర్ణుడిని సంహరించారు అంటే అర్థం ఆచార్య మాలో పాదుకొని ఉన్న తమో గుణాన్ని తొలగించవలసినది. ఇది ఒక అర్థం. పాదురంలో కుంభకర్ణ అని వాడలేరు. ఎందుకు? తమిళ భాషలో మహాప్రాణాలు సంయుక్తాక్షరాలు లేవు. కర్ణ అనరు, కరణ. అలాగే కుంభ కాదు, కుంభకరణను. సరే, అది భాషా సంప్రదాయం మనకు. కానీ ఆ భాష అలా ఉచ్చరించడం వలన కూడా మనకు ఒక విశిష్టమైనటువంటి ఒక అద్భుతమైన అర్థం లభిస్తుంది. కుంభకర్ణ అంటే కుండల వంటి చెవులు కలవాడు. ఎప్పుడైనా ఆలోచించానండి, అలా చెవులు ఉంటే ఏంటి అర్థం? కుండ యొక్క స్వరూపం తెలుసు కదా మనకు, మర్చిపోయాను. కుండలో నీరు పోస్తే మొదటి పోసిన నీరును అది లాక్కుంటుంది. ఒకసారి నీరు లాక్కున్న తర్వాత మళ్ళీ మీరు ఎన్నిసార్లు నీళ్లు పోసినా ఒక చుక్క కూడా తీసుకోదు, మళ్ళీ మనకే ఇస్తుంది. తమోగుణం గలవారి చెవిలో ఎంతమంది ఎన్ని రకాలుగా బోధించినా ఒక్క మాట వింటే ఒట్టు అని మనకే అప్పుడు. శాస్త్రం ఇది నియమాల నామాలని కాదు, అస్సలు వినరు. ఏమయ్యా దారి తప్పేంటి అన్నామనుకోండి, దారి తప్పేనా? నువ్వు ఈ దారికి వచ్చావు కదా, నువ్వు తప్పేవా మరి అన్నా. గోతిలో పడ్డవాడు ఇక్కడ గోతించురా నాన్న, పక్కన నుంచి పో, నువ్వెందుకు పడ్డావు మరి? ఇది తమో గుణం ఉన్నవారి లక్షణం. అందుకే కుంభకర్ణ. ఇది కాక కుంభకరణ అంటే, కరణం అంటే సాధనం, అంటే పుట్టుకకు స్థానం. కుండలో పుట్టిన ఒక మహర్షి ఉన్నాడు. కొంచెం ఎవరికైనా అమరం వస్తే అర్థమవుతుంది. అగస్త్య కుంభ సంభవ. అగస్త్య మహర్షి కుండలో నుంచే పుట్టాడు. ఎందుకంటే స్త్రీ గర్భంలో ఉండి ప్రసవం ద్వారా బయటికి వచ్చి దోషం తమకు అంటకూడదని వచ్చాడు. గర్భవాత దోషం మాకు అవసరం లేదు. మనం మరి అక్కడికి పోయామనుకోండి, తొమ్మిది అయిపోతుంది. కాబట్టి అతను కుండ నుంచి పుట్టాడు.
కుండలో నుండి పుట్టిన అగస్త్యుని గొప్పతనాలు చాలా ఉన్నాయి, కానీ అందరికీ తెలిసిన ఒక 3 ఉన్నాయి. మేరు పర్వతము చుట్టూ సూర్య భగవానుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. దాన్ని చూచిన వింధ్య పర్వతం నేనెందులో తక్కువ, సూర్యుడా నువ్వు నా చుట్టూ కూడా తిరుగు. అమ్మా నీ ఇష్టం కాదు, నాకు పరమాత్మ ఒక రూట్ కేటాయించాడు, నేను ఆ రూటులోనే వెళ్ళాను. ఆ దారి నేను మళ్ళా కూడదు, ఒప్పుకోదు. అలాగా సరే నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను అని ఇతను పెరగడం మొదలుపెట్టాడు. సూర్య భగవానుడికి అడ్డు వచ్చేసాడు. ఆయన పోలేడు, ఏం చేయాలి? ఆయన పోలేకుంటే ఎవరికి నష్టం? మనకైతే ఆయన ఏం కాదు, బాగానే ఉంటాడు. సూర్యుడు ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడనుకోండి, మన పొజిషన్ ఏంటి? ఆలస్యం మధ్యలో పెట్టండి, ఏ తుఫాన్లో ఏవో వస్తాయినా అలా వచ్చినప్పుడు మొత్తం మబ్బు కప్పి చిన్నపడి చిన్న చినుకులు కూర్చుంటాయనుకోండి, ఏం చేస్తానండి? దుప్పటి నిండాన్ని ఇవాళ పిల్లలు పెడదాం, అదిస్తూ రేపోదాన్ని అన్నట్టు. వాడు రాకుంటే నీకేమైంది? నీకు కారు ఉంది, రోడ్డు ఉంది, ఇంట్లోనే హీటరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరు స్నానం చేసుకొని అనుష్ఠానం చేసుకొని నీ కారు పెట్టి హాయిగా పోవచ్చు, అనబడుతున్నాయి. ఏం కాదు, దారి బాగున్నా ఈ దారి బాగుంది. కర్మ సాక్షి జగత్యక్షుడు. ఆయనకి ఏం పేరండి? మనం ఆచరించే ప్రతి పనికి ఆయన ప్రత్యక్ష సాక్ష్యం. కొందరు మహానుభావులు చాలా తెలివి ఉన్న వాళ్ళు నేను ఎవ్వరు చూడకుండా పనులు చేస్తానని అన్ని తలుపులు బిగించుకొని చేస్తారు. కరెక్ట్ అండి? చేసినట్టేనా? వెలుతురులో చేస్తారా, చీకట్లో చేస్తారా? వెలుతురులే చేస్తారు. ఎవడున్నట్టు కాదు కాదండి, మేము చీకట్లో దీపం ముట్టించుకొని మరీ చేస్తాం. చాలు, వరి వాడే. వెలుతురు అంటే సూర్యుడు ఒకటే గుర్తు. దినాంతే నిహితం తేజ కవిత్రేవ హుతార్జన. కాళిదాసు ఉన్నాడు మహానుభావుడు, ఆయన కావ్యం దర్శనం ఒకటే చాలా దర్శనం అనుకోండి. రఘువంశం, రఘు వాళ్ళ చరిత్ర. అందులో ఒక మహారాజు గారు తన కుమారునికి దిలీపుడు రఘు మహారాజుకు రాజ్యం ఇచ్చాడు. దిలీపుని నుండి రాజ్యమును తీసుకున్న రఘు మహారాజు ప్రకాశించాడు, శోభించాడు. ఎలా? సాయంకాలం అయిన తరువాత సూర్య భగవాను నుండి తేజస్సు తీసుకున్న అగ్నిహోత్రం లాగా. అదే చెప్తున్నాడు. ప్రాచీన కవులు, మహర్షులు, తత్వవేత్తలు ఏది చెప్పినా మనకు ఏదో రకమైన ధర్మాన్ని బోధించడానికే చెప్తారు. కథ కావచ్చు, కావ్యం కావచ్చు, గానం కావచ్చు. మనము పొరపాటున కూడా ఇందులో నీతి ఉంటుందని ఊహించలేని చోట కూడా నేను చెప్తాను. అసలు ప్రపంచంలో ప్రకృతి మనకు బోధించని తత్వం, సత్యం ఎక్కడుందండి? ఏ సంఘటన చెప్తారు? వర్షాకాలం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్రహ్మాండంగా వర్షం కురిసింది, అంతా నీరు నిండింది, భూమి అంతా అన్ని గుంటలు నీటితో నిండిపోయింది. ఏమన్నా నీ వనపడి నిండి. కానీ అన్ని గుంటలు నిండిన తర్వాత ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ ఎత్తుందో తెలియదు. మొత్తం సమానంగా ఉంది. భూమి అంతా నీరుతో సమానంగా ఎత్తు పల్లములు లేకుండా ఉంది. మహానుభావుల ద్వేష రాగములు లేని మనస్సులలాగా.
వర్షాకాలంలో వర్షపు నీరుతో భూమి నిండి గుంటలను సమానం చేస్తే ప్రేమ పగ అనే రెండు భావాలు లేకుండా అందరిలోనూ సమత్వాన్ని పంచే మహర్షుల హృదయాల్లాగా భూమి ఉంది అన్నాడు. మీరు మేము చెప్తామండి ఈ భావాన్ని మనకు తోస్తుందా? వారికి తత్వం లేని వాళ్ళు ఎక్కడ, ధర్మాన్ని బోధించని స్థితి ఎక్కడ? ప్రతి చోట తత్వం. సూర్య భగవాను నుండి తేజస్సు తీసుకున్న అగ్నిహోత్రులాగా తండ్రి నుండి రాజ్యము తీసుకున్న రఘుమహారాజు శోభించాడు. పిచ్చి వాళ్ళ ద్వారా సాయంకాలం కాగానే సూర్య భగవానుడు లేడు కదా, మనం తందనాలు ఆడదాం అనుకోకండి. వాడి పవర్ అంతా అగ్నిహోత్రుడికి ఇచ్చి వెళ్ళాడురా, దీపం ముట్టించాడంటే వాడు సూర్యుడేరా. ఆ శ్రీయాబా ఎవరు సూర్యుడేనా? అరే ఈ రూపంలో వచ్చాడు. అగ్నిహోత్రం ఉంటే సూర్యుడే. లేదంటే విద్యుత్ అనండి, మనండి, ఇంకోటనండి. వాడే. భగవానుడు లేకుండా మనం ఎప్పుడైనా ఏ పనైనా చేయగలమా? సూర్య భగవానుడు కనపడకుంటేనే మనకు దోమతనం వస్తుంది. మరి అలాంటి సూర్యుడు ఎంతసేపైనా రాకుంటే లోకాల గడ్డింది. అందరూ భయపడి బాధపడి ఎవరు ఈ కార్యాన్ని సాధించగలవారు అని ఆలోచించి ఒక్కడే ఉన్నాడు అని అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చారు. స్వామి మీరే సమర్థులు, కాస్త విందు పర్వతాన్ని మాట వినిపించండి. సరే నాయన అలాగే వెళ్తాను. ఎంత ఉంటాడు అగస్త్యుడు? ఊరికిండే ఉంటాడు, చాలా పుట్టివాడు. కానీ లోకాల మొత్తంలో అంత గట్టివాడిని కూడా చాలా మహానుభావుడు. సరే నాయన అలాగే వెళ్తానన్నాడు. వెళ్ళేది మహావేదం అంటే మనోవేదం. వాడు చూశాడు విందుడు, అమ్మో ఈ గురువు గారు వస్తున్నారు, దండా పెట్టలేదనుకో నన్ను లేకుండా చేస్తాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు అమాంతం వంటి స్వామి అని నన్ను పెట్టాడు. ఆ నాయన ఒక చిన్న మాటలా, అయ్యా ఆజ్ఞ దర్శనం దిక్కుపోతున్నాను, మళ్ళీ ఎంత 2 రోజులు 3 రోజులు తొందరగా వచ్చేస్తాను, మళ్ళీ పొంగుతావు, నేను వచ్చేదాకా ఇలాగే ఉంది. అయ్యా గురువుగారు అలాగే ఇంకా వాడు వస్తూనే ఉంటాడు. అప్పుడు అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వచ్చి స్వామి యొక్క వరంతో, తమిళ భాషకి ఏం పేరు? అగస్త్య భాష అనే పేరు. అతను ఏర్పాటించిన భాష. ఇక్కడ ఈ తత్వం ఈ శాస్త్రం అంటారు. మనందరికీ అందించిన మహానుభావుడు అగస్త్యుడు. ఇది ఒకటి. ఇంకేనా? నివాస కవచులు కాలకి రాక్షసులు ఉన్నారు, 1,20,000 మంది. వారు హఠాత్తుగా బయలుదేరుతారు, స్వర్గం మీదకి వెళతారు, స్వర్గంలో ఇంద్రుడి మీద దాడి చేస్తారు, అమాంత పరిగెత్తు సముద్రంలో తగ్గుతారు. ఇప్పుడు మనం ఎవరు అంటాం కదా అలా. ఏం చేయాలి? కనపడదు, వస్తారు, దాడి చేస్తారు, పోయి దాక్కుంటారు. సముద్రం దాకా ఎవరు చంపాలి? సముద్రంలో నీళ్ళే. సముద్రం నీరు మొత్తం తోడెక్కితే అప్పుడు చంపొచ్చు. ఎవరు తోడెక్తారు? ఎన్ని మోడలు పెట్టాలి అని అడిగారు. అందరూ చేశారు. మళ్ళీ వెళ్ళి అగస్త్యుడిని ప్రార్థించారు. ఏడే బాగా ఇక్కడ వాళ్ళు ఉన్నారంటే సముద్రం దాకా పోయి చంపండి. ఎలానండి? నీళ్లున్నాయి, నీళ్లుంటే తీసేయండి. అత్యధికారమే. ఒక్క సముద్రం నీళ్లు తాగలేదా? మీరేం మనుషులయ్యా? సరే నేను పోతున్నాను, కేశవాయి స్వాహ అన్నాడు. అరే లేవయ్యా, ఈ కుదారి అనుమానం చేయాలి. సముద్రం పోవాలి, ఆయన దండాలు చూస్తూ భక్తిస్తారు. నారాయణ స్వామి ఇంకో సముద్రం, మగవాయిస్తో సముద్రం పోతే చిక్కేయండి. ఒకటిసారి ఆయన చుడికీకృత సాగర అని పేరు అగస్త్యుడి. అంత సముద్ర జలాన్ని దీన్ని చుడికి అంటారు. ఇందులో ఇవిడిచారు, వాడు బయటపడ్డారు. మూడవ ఘనకార్యం, దండకారణ్యంలో 2 రాక్షసులు ఉన్నారు, వాతాపి, ఇల్వల. వీరు ఋషులంటే వీరికి పడదు, వాళ్ళని పంపాలి.
ప్రత్యక్షంగా పోయి కనిపిస్తే బాగుండదు, అందరూ ఏడుస్తారని వారు అయ్యా ఇవాళ మా నాన్నగారి శ్రాద్ధం అండి, మీరు మాకు రామరాజాన్ని చూస్తారని చేత మహానుభావు కదా వారు తరిస్తారండి అని కాళ్ళ వెళ్ళని పోరుషులు తీసుకొని వస్తారు. వారు రామరాజు తప్పోయినట్టు వచ్చారు. వాడిని కూర్చోబెట్టి వాతాన్ని ఓ మేకలాగా చేసేసి వాడిని తప్పేసేసి కూరగాయ వండేసి వాడు భోజనం పెట్టేసి వాడు హాయిగా అనిపించాడు. వాడు తిని బ్యాగ్ అనే లోపు వాతాడి చాలా వేడికి అంటాడు. పరమాంతం పొట్ట తీసుకొని వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి విడిచినాడు. ఇలా కొన్ని వందల మందిని, వేల మంది పురుషులను పంపిస్తారు. ఋషులందరూ కలిసి మళ్ళీ స్వామి సంహారం ఉంటుంది, మీరు వెళ్ళాలి, కానీ వాళ్ళు మీరు భోజనానికి పోతారే, భోజనం పోతారే, నేను కొత్త మీరు ఆగండి, తాను వెళ్ళాడు. ఓహో అగత్యుడు వచ్చాడయ్యా, వీటిని ఒక్కడిని చంపామనుకో ఇక మనకి ఎదురు లేదు, అతడి కానీ ఆయన మేక చాలా మామూలే వేశారు, మేక వేశారు, ఎదురు వండేశారు, అని పెట్టేశారు. వాడు హాయిగా తినేశాడు. జీర్ణం చాలా పొట్ట దూకున్నాడు. నేను ఆయాసం వచ్చింది అక్కడ పట్టేయాను ఆయాసం పడుకోగానే వాడు వాతాడి రా అన్నాడు. కాశక్తి మమ నిర్యాసం జీర్ణస్య పురుషాతమ, మీరు తిని అరిగించుకున్న తర్వాత బయటికి రాగల శక్తి వాడికి ఉందా కదా, ఎప్పుడో అయిపోయాడు. మా అన్ననే చంపుతావా, నిన్ను చంపుతాను అన్నాడు. జ్ఞాపకం చేసావుగా, వాడు ఒక్కరిని నిన్ను కూడా చంపాలి కదా అని మూడవ కన్నులాగా ఒకసారి ముక్కలిస్తే వాడికి వచ్చాడు. చాలా మంది కథ తెలిసే ఉండాలి. ఇప్పటి కాలం వాళ్ళు మరి తల్లులు పిల్లలకు మర్చిపోయారో తెలియదు, కానీ పాతకాలం తల్లులు మాత్రం పిల్లలకు పాలు పోసినా మరేం చేసినా ఉంగా పెట్టినా జీర్ణం అని పొట్ట దువ్వేవారు. ఇప్పుడు తల్లులు ఉద్యోగులే పిల్లలు ఉద్యోగులే కాబట్టి అది తీరిగా లేకుండా క్యారెట్ కొట్టి పెడితే పోతూనే ఉన్నాయి. ఏదో బాగా చేయాలి, ఏమైనా జ్ఞాపకం అయితే ఉండి ఉంటుంది. వాతావరణం చాలా మంది తల్లులకు తప్పకుండా తెలిసి ఉంటుంది. ఇలా ఇంతటి మహానుభావుడు అగస్త్యుడు. మన ఆండారమ్మ ఆ మహర్షిని ఎందుకు తలుచుకున్నది అంటే, మన గురువు గారు కూడా అగస్త్య మహర్షి వంటి వారే. వారు కూడా వింధ్య పర్వతాన్ని లేవకుండా వంచగలవారే. నాకంటే గొప్పవారెవరిని తల విసిరివేసిన వారందరూ వింధ్య పర్వతాలే కదా. ఏమంటారు దాన్ని? అహంకారం. గురువు గారు ఏం చేయాలి? అహంకారాన్ని అణిచివేస్తారు. అలాగే ప్రతి గురువు గారు 4 సముద్రాల నీళ్లు తాగేస్తారు. అంటే మనం అంత గొప్పవాడు. శిష్యులు ఏం చేస్తారంటే గురువు గారితో 4 సముద్రాల నీళ్లు తాగిస్తారు. పదలో ఏమనేవాడు, నిన్ను 3 జరుగులు తాగిస్తామని కదా, అది పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతానిక 4 సముద్రాల నీళ్లు తాగిస్తాం. అంత గొప్పవాడు శిష్యుడు కాదు. శృతి సాగర, శాస్త్ర సాగర. సముద్రం అంటే వేదములు సముద్రం, శాస్త్రములు సముద్రం. గురువు గారు అఖిల వేద శాస్త్రములను అవలీలగా అధికరించిన వారు. మూడవది వాతాపి ఇల్లులను సంహరించేవారు. వీరు జంట, అన్నదమ్ములు, కవల పిల్లలు, తోటి పిల్లలు. మన శరీరంలో కూడా జంటలుంటాయి. శీత ఉష్ణములు, సుఖ దుఃఖములు, మానవమానములు, లాభ నష్టములు, జయాపజయములు, రాగద్వేషములు. ఇలాంటి జంటలను పోగొట్టగలవాడు గురువు గారు. గురువు గారు ఆచరించేటువంటి ఈ కృత్యాలను మనకు బోధించడానికే అందాళమ్మ కుంభకరణను అని అగస్త్య మహర్షిని జ్ఞాపకం చేశారు. ఇలాంటి జంటలను, అహంకారాన్ని, శాస్త్రాలను అభ్యసించి మన చేత అభ్యసింపచేసి మనకున్నటువంటి తమోగుణాన్ని మృత్యు ద్వారంలో పడవేసినటువంటి మహానుభావుడు కూర్చొని వాయువీడింద కుంభకర్ణుడు. ఇలాంటి గురువు గారు
పెరుంతియల్ తాను తందాను. పెద్ద నిద్ర మంత్రం ఇచ్చారా? పెద్ద నిద్ర అంటే ఏమిటి? మనం పోయేటువంటి తామస నిద్ర కాదు. పరమాత్మ యొక్క ధ్యానంలో ఉన్నటువంటి గురువు గారు ఈ లోకంలో ఏం జరుగుతుందో వారికి ఎందుకు ఏం తెలియదు, ఆ ధ్యానంలో ఉంటారు. మహానుభావ, మీరు మీ యోగ ధ్యానంలో ఉంటే మాకేంటి? మాకు ఎవరు తత్వమును బోధించాలి? మా అజ్ఞానాన్ని ఎవరు తొలగించాలి? మా బాధలు ఎవరు తీర్చాలి? స్వామి, మీరు సాక్షాత్కరించుకున్న పరమాత్మ యొక్క దివ్య తేజస్సును కాస్త మాటల ముందు కూడా సాక్షాత్కరింపచేయండి. ఇంత నిద్రపోవటం మీకు, నిద్ర అంటే జ్ఞానం ఉండడం మీకు సరికాదు. ఆర్త అనంతరుడయాయి అరుంగరమి. బడలిక ఉన్న మహానుభావురాలా అన్నారు గోపికను. బడలిక గురువు గారికి కూడా ఉంటుంది. గురువు గారికే కాదు, మనందరికీ ఉంది కదా. లేదా ఏదో మరీ ఆసక్తి ఉన్నవారేమో తప్ప ఫలాని చోట రామాయణం చెప్తున్నారు, రోజు చెప్తారు, 60 రోజులు చెప్తారు, సాయంత్రం 6 నుంచి 7 గంటే చెప్తారు, వెళదామా అంటే అబ్బా రోజు ఎక్కడ వెళ్తామండి, ఓసారి వెళ్దాండి అంటే మామూలు తెలియదు. అయ్యా రేపు మీ రామాయణానికి వస్తామండి అంటే మనకు మాట్లాడు అక్కడికి నా జన్మ ధన్యమని గురువు గారు చెప్పాలన్నారు. అబ్బా నువ్వు వచ్చావనైనా మా జన్మ 60 రోజుల్లో ఒక్క రోజు వస్తే మిగిలిన 59 రోజులు ఏం చేస్తున్నట్టండి? టైం లేదండి. ఇల్లు సంసారం వాగి ఎంత పనులు అనుకున్నారు? అందులో తిరగాలండి, రోజు పోవాలంటే కాదన్నప్పుడు, నలుగునప్పుడు ఉన్నాయండి పోలేదు. నిజంగా ఆ 2 ఉండి మరి ఇంట్లో పడుతున్నారా, కూర్చున్నారా? 8 బస్సులు మారి నల్గొండ వెళ్తారు, 16 బస్సులు మారి చెరువులో వెళ్తారు. బంధువులండి పోకుంటే మొహమాటం ఏమనుకుంటారు? పోకున్నా ఏమనుకునేవాడు ఇనే కదా. ఆయన పోయినా అనుకోడు, పోకున్నా అనుకోడు, దండం పెట్టినా అనుకోడు, వెళ్ళకుండా అనుకోడు, ఎంత పోతున్నా. ఇది సంసారులకు ఉండే పడలిక. ఇక జ్ఞానులకు సంసారం అంటే పడలి. చూడ పెళ్ళుదిరానైనా దగ్గరి వాళ్ళ మనవాళ్ళుగా పోదామా? అనవసరంగా 5 గంటలు లేస్తాయా ఇక్కడ రామాయణం చదువుకుంటారు. మీరు వారికి పడది రాదు. పూజ రాయప్పుడు రావడం చదువుకుంటారు, ఎవరైనా వచ్చి చదువుతారు. ఉమ్మటి పోరు చెత్తగా చేయాలని కూడా నేను వస్తాను. సంసారులకు భగవద్ విషయం అంటే పడలిక, భగవద్భక్తులకు సంసారం. స్వామి, నీకు ఆ బడలిక ఉంటే ఉండొచ్చు కానీ మాకు బోధించలేము అని మాత్రం అనకండి. ఎలాగైతే మీరు అనంతమైనటువంటి శాస్త్ర ఇతిహాస పురాణ ధర్మశాస్త్రాల నుంచి ధ్యానం ఇస్తున్నారో, మీకు అతిగా ఆనందం కలిగించిన ఒక అంశాన్ని మాకు వద్ద బోధించండి, మేము కూడా ధరిస్తాము. ఎందుకంటే మీరే మాకు పూర్ణం. చేస్తమాయవన్నీ ఫిరవు. ఇప్పటిదాకా పరమాత్మలో ఉన్నటువంటి మీరు అలాగే లేచి వస్తే ప్రపంచం ఏమిటో మీకు అర్థం కాదు. కొంచెం చేరుకొని మీరు ఏ లోకంలో ఉన్నారో మనం చెప్పాను కదా. ప్రహ్లాదుని పెద్ద పర్వతం నుంచి కిందికెట్టేశారు. అప్పటిదాకా ఎలాంటి మార్పు లేని ప్రహ్లాదుడు 2 చేతులతో వక్షస్థలాన్ని గట్టిగా పట్టుకొని కింద పడ్డాడు. మనం అనుకుంటాం అక్కడ ఏముంటుంది? హార్ట్ కదా. ఆ హార్ట్ దెబ్బతగితే చస్తానేమో అని పట్టుకున్నాడేమో అని మనం చూస్తాం. మనకేమో హార్ట్ కనబడుతుంది, వాడికేమో అందులో ఉన్నవాడు కనబడతాడు. ఒకటి కాదు కదా, పరమాత్మ కదా. పొరపాటున బోర్ల పడితే పరమాత్మకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని గట్టిగా అడిగి పట్టుకొని నిలబడాడు. కింద పడిన తర్వాత అహమేవ విష్ణువు, నేనే పరమాత్మను అనుకున్నాడు. అలా అనుకున్నాడు. ఏం లేదు, రాహులు వచ్చి పట్టుకొని పోతే విష్ణుడు 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 విష్ణురాహం 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 ఎవరు వాడు వేస్తారు. నాన్న దగ్గర కూర్చోబెట్టి ప్రహ్లాదా
పేరు ప్రహ్లాదుడు గారు, అహం ప్రహ్లాద అవుతారు. ఇది తేరుకొని రావటం. నిరంతరం పరమాత్మ ధ్యానంలో ఉన్నటువంటి వాడు జగత్తును సులభంగా గుర్తించలేడు. నాయన మమ్ములను దయచూపడానికి కాస్త ఈ లోకానికి రావయ్యా అని ఆచార్యుల వారిని ప్రార్థన పాఠంలోని ఏం చేస్తాం. ఇంకొకటి మనం ఒక ఆడువారును లేపాలి కాబట్టి నిన్నటి పాఠంలో పేయాడువారును లేపాం. పొయ్యిగా పూదట్ట పేయాడువారు, భూతం సరస్య మహత్. ఈ ముగ్గురు మనలాగా తల్లి గర్భవాసంలో నుండి పుట్టిన వారు కాదు. సరస్సు నుంచి, పద్మము నుంచి, మరోకోటి నుంచి, అంటే తల్లి గర్భవాసం యొక్క స్పర్శ లేని మహానుభావులు వీరు. పరమాత్మ కటాక్షం బాగా పడ్డవారు కాబట్టి ప్రకృతి మీద, ప్రకృతి సంబంధం మీద ఎలాంటి ఆశలు కోరికలు లేని మహానుభావులు. నిరంతరం భగవంతుని గుణాన్ని గానం చేస్తూ అలా 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 తిరుగుతుంటారు. వీరు ముగ్గురు వేరువేరు చోట పుట్టారు, వేరువేరుగా తిరుగుతూ ఉన్నారు. ఒకరికొకరికి న్యాయంగా ఎలాంటి సంబంధము లేదు. అయితే ఇలాంటి ముగ్గురిని ఒక చోట చేస్తే నిజంగా పండుగ కదా అని ఆయన అనుకున్నాడు. పరమభక్తాశ్రేతరులను ముగ్గురిని ఒక చోట చేస్తే లాభమే కదా. పరమాత్మ అదే కాదు, జీవుడు అలాగే చేస్తాడు. పరమ దుర్మార్గులను కూడా ఒక చోట చేస్తాడు. తెలుసా ఎందుకో? ఒక్కొక్కరు వేరువేరుగా ఉంటే ఏ చోట పోవాలి, ఏ చోట తప్పాలి. ఒకరి ఉంటే వంద పెట్టి మొత్తం పోతే మళ్ళీ సమస్య ఉండదు. పరమదయాన్ని విస్మని ప్రతి దాంట్లో ఆనందమే. ఈ ముగ్గురిని ఒక చోట చేస్తారి అనుకుని ఒక మహానుభావుడు అంటే పొయ్యగాడు వారు అలా అలా సంకీర్తనం చేస్తూ వస్తూ ఉంటే వర్షం వచ్చింది. వర్షం ఎందుకు వస్తుందండి? ఎవరు రచిస్తారు? ఆయనే. తపామ్యహం అహం వర్షం నిగురుణాన్ని ఉత్తరజానించాను. చెడు నా పని. వర్షం రాకుండా నేనే చేస్తాను, వచ్చేలా కూడా నేనే చేస్తాను. ఎండాకాలం ఎవరు కానిస్తారు? నేనే. వర్షం కురిస్తే మరి కలిసిపోతారు కదా. అలా ఇలా చూస్తే ఏదో ఒక కల్పన పడి తలుపు పెట్టాడు వస్తుంది. అయ్యా మహానుభావ వెంకటేశ్వర స్వామి దయచేయండి, దయచేయండి కాదు, వర్షం పడుతూ ఉంటే ఈ రాత్రికి మరి ఇక్కడే పడుకుంటానే ఉన్నా. స్థలం ఉందా? అయ్యో పెద్దదండి జీవితాలు లేకపోతే. కానీ చిన్న విద్యాలో ఒక్కటే గది ఉంది. అది చిన్న గది, ఒక్కరు మాత్రమే పడుకోవడానికి సరిపోయేది. నేను ఒక్కడే పడుకుంటానే అంటే ఏం చేయండి. తలుపు తీశాడు, పంపించి తలుపు తెలుసుకున్నాడు, పడుకున్నాడు. 15 నిమిషాలకు పూజాకాలు ఇంకో ఆయన వచ్చాడు. స్వామి స్వామి తలుపు తీశాడు. ఆయన తడుస్తుంది. అయ్యో బాగుపోయాడు, ఏం చేయండి కానీ ఒక్కరే పడుకోవచ్చు, ఇద్దరం వచ్చారు కాబట్టి ఇద్దరం కూర్చున్నాం. మరి అంటే ఆలోచించండి. పడుకోవడం ఒకరికైతే ఇద్దరైతే కూర్చోవచ్చు. అది కూర్చున్నారు. కాసేపడికి ఇంకోటి వచ్చాడు పెరిగాడు గారు. ఆయన తలుపు పెట్టాడు, తీశారు. అయ్యో స్వామి అండి ఏంటండి ఉండాలి? అయ్యా ఏం లేదండి, ఒక్కరు పడుకునే చోట ఇద్దరం కూర్చున్నాం కదా, ఇద్దరు కూర్చున్నా ముగ్గురు నిలబడడం. అందరికీ అవుతుందని అందరికీ ఆపద వచ్చింది. అయ్యో ఆపదకు వచ్చి ఇంతమంది ఉన్నారు, నిలబడ్డా స్వామి అలాగే నిలబడ్డాం అని ముగ్గురు నిలబడ్డారు. ఎవరు చదువు పెట్టేశారు. ఇంకెవరు రాకుండా ఎవరు ఏం లేదు అక్కడ, ఇంకెవరు స్థలం తెలియదు. ముగ్గురు కూర్చొని తర్వాత నామాలు గుణాసంధానం చేసుకుంటున్నారు. 5 నిమిషాలు అయ్యేసరికి ఇరుకిరుకైతుంది. దూరంగానే ఉన్నారు అనిపిస్తున్నది, కానీ ఏదో దగ్గర ఒత్తిడి అవుతుంది. వెనక నుంచి ఒత్తిడి, ముందర నుంచి ఒత్తిడి, పక్క నుంచి ఒత్తిడి, పై నుంచి ఒత్తిడి. ఏమిటండి మనమే ఉన్నాం కదా, ఎవరు లేరు. మరి ఎవరున్నారు? ఏదో చూసి ఆయన కూడా వచ్చాడు. ఆయన ఎవరు? మన ముగ్గురిని ఇక్కడ కలిగిన వాడు వచ్చేసాడు. మరి 4 స్థలం ఉంటుందండి, 3 ఉన్న చోట ఉన్నదే ముగ్గురు. ఇంతటి మహానుభావులు ఒక చోట చేరారు. ఇలాంటి గోష్ఠి చేయించి అదృష్టం నాకు దక్కిందని ఆయన వచ్చాడు.
మనమందరం ఆయన కోసం పరిగెత్తుంటే ఆయన వీళ్ళ కోసం వచ్చేది. ఈ కథ మనకి ఏం చెప్తుంది? భాగవత గోష్ఠిలోని అద్భుతమైనటువంటి ఆనందం. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కావస్తారు కలిశారంటే ఆనంద వర్షాలు. ఏమన్నారు స్వామి? ఖండోం 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 ఖండు తిరిగిన ఖండోం అంబడవారంటారు. చూచాము చూచాము చూచాము, కన్నుల కరువు తీర చూచాము. భాగవతం ఎవరినో చూస్తే కాదు, పరమాత్మ భక్తులు ఇంతమంది కూడితే ఇంకా ఆనందం ఏం కావాలంటే కనుక ఇది పేయాలు వారు. ఇలాంటి పేయాలు వారు లోపలికి వచ్చిన తరువాత మరి ఇంకెవరూ రాలేదు. ఆయన తలుపు తీయలేదు. అందుకే తెరవే తలుపు తీయవా అన్నాడు. అలా ఈ మాటలతో పేయాలు వారిని చేశారు. ఇక వాక్య పరంపర, గురు పరంపర అంటారు కదా. మనం అంతకుముందు శ్రీమతే రామానుజాయ నమః అని చెప్పుకున్నాం. మరి దాని తర్వాత శ్రీ పరాంకుశ దాసాయ నమః. ఎవరు పరాంకుశ దాసులంటే? పరాంకుశుని శిష్యులు ఎవరు? మహాపూర్ణులు, పెరియనంది అంటాం వారి. అంటే భగవద్ రామానుజుల వారి గురు. వారు మహాపూర్ణులు. వారికి ఎలాంటి కొరతలు వగైరాలు ఇలాంటివి ఏవీ లేవు. పరిపూర్ణుడు. పరమాత్మ తప్ప మరేమి అవసరము లేని మహానుభావుడు. కాబట్టి ఆ మహానుభావుడు మనకు నిన్న చెప్పుకున్నట్టుగా నోర్చుంచు వరకు అన్ని నోములు నిలిచి పరమాత్మ యొక్క సన్నిధిని చేరిన మహానుభావుడే. కాబట్టి శ్రీ పరాంకుశ దాసాయ నమః అని నిన్నటి పాఠాన్ని మనం ముగించుకున్నాం. ఇప్పుడు పరగత స్వీకారంలో ఉన్నవారు కూడా తమ తమ వృత్తి ధర్మములను ఆచరించుట మానకూడదు. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః. వారు ఎంత గొప్పవారైనా తమ తమ వర్ణ ఆశ్రమ అనుభూతమైన ధర్మాన్ని ఆచరించి తీరాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే స్నానము, సంధ్యావందనము అన్ని మానేయాలి. మరి అదే లెక్కలో పోయినా అమ్మాయి 3 కూడా కావాలి కదా. యాదులో మాట చెప్పాడు, ఏదో బాధ వచ్చింది వాడు. ఓ బాధ ఇబ్బంది వచ్చింది. గురువు గారి దగ్గరికి పోయారు. గురువు గారు నాకు పలానా బాధ వచ్చింది, ఏం చేయమంటారు? నాన్న ఇగో ఈ 3 శ్లోకాలు రాసిస్తున్నాను, నువ్వు చదువుకో, నీ బాధ పోతుంది. వెంటనే వాడి ప్రశ్న ఏంటి? ఎన్ని రోజులు చదువుకోవాలి? అదే నాయన నువ్వు భోజనం చెయ్యి అంటే ఎన్ని రోజులు అంటారంటే రోజు తిండి. మరి దీనికి ఎన్ని రోజులు ఎందుకు? నువ్వు తినే అన్నం మాత్రం రోజు తింటావా? పరమసూత్రం మాత్రం ఇన్ని రోజులు లిమిటా? నేనేమంటారు? కాబట్టి స్వకర్మ నిరంతరం ఆచరించాలి. యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము, దానము, తపస్సు చేసే తీరాలి, విడిచిపెట్టవద్దు. అలాంటి స్వకర్మలో పరిణతి అనుసంధించినటువంటి ఒక మహానుభావు గారు తన కర్మ చేస్తూ కూడా ఈ కర్మ భగవదారాధన రూపం. నేను చెప్పాను, స్నానం చేయడం ఉంటే మన ఒంటి మీద నీళ్లు పోసుకోవడం ఉంటే దేవాలయాన్ని కడుగుట అని అర్థం. దేహమే దేవాలయం. ఇలాంటి భావనతో ఉన్న ఒక మహానుభావు గారిని ఈనాటి పాఠులలో లేపుతున్నారు. అనుసంధానం చేద్దాం. కర్తుక్కరవై కరంగల్ పదగలందు చెత్తారుదయ చెన్ను తేరు చేయు புத்தகம் இல்லாத போவதற்கு கொடியே புத்தரவர்கள் புனமையிலே போதலாய் சுத்தத்து தோழிமார் எல்லாரும் ஒன்றும்
இது முத்தம் புகுந்து முறிவு வண்ணன் பேர்வாட சித்தாரே பேசாரே செல்வப் பெண்டாற்றி நீ எத்தற்குறங்கும் பொருளே துவயம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சேரணம். கத்து கரவை கரங்கள் பல் కలందు చాలా దూడలు ఉన్న దూడల అంత వయస్సున్న చాలా గోవుల చాలా మందలను పాలు పితకగలవాడు. కత్తు కరవై కలంగల్ పల్ దూడలు ఉండి దూడల వయస్సులో ఉన్నటువంటి ఆవులు అవి కూడా కలంగల్ పల్ ఆవుల మందలు చాలా చాలా మందలను కలందు పాలు తిరగలవాడు నియమించగలవాడు. చెత్తార్ తిరలు అడియ తెన్ను తేరు చేయు. చెత్తార్ శత్రువుల యొక్క తిరలు బలమును అడియ అణిచేలా తెన్ను అక్కడికి వెళ్ళి చేరు చేయు కార్యాన్ని నిర్వహించేవాడు. కుత్తమందు ఇల్లాట ఏమాత్రం దోషం లేని కొరత లేని కోవలరుదం గోపాల వంశంలోని వంకొడియే బంగారు తీగ. పుస్తకవరములు పునమైలే పొదరాయి. పుట్టలో చుట్ట చుట్టుకొని పైన పడగ కప్పుకొని పడుకుని ఉన్న పాము చుట్ట వంటి నితంబములు గల మహానుభావుల పునమైలే నిమిలి వంటి దివ్య సౌందర్యం కలదన పోదరాయి రావమ్మ. సుత్తట్టు తోడిమారు ఎల్లారం వందు. చుట్టాలు పక్కాలు బంధువులు మిత్రులు ఎల్లారు అందరూ వందు వచ్చి నేను ముత్తం పుగుందు నీ ముంగిట ప్రవేశించి ఉన్నారు. చేస్తున్నారు. ముగిలు అన్నను పేరు పాడ నీలమేఘశ్యాముని సంకీర్తనం చేస్తుంటే చిత్తారే పీటారే పులకవు పలకవు సెల్వ కండాకి సంపద గల అమ్మాయి నీ ఇద్దరు లేదనుకో నీకు ఇంత నిద్ర ఎందుకో కాస్త వివరించవలసింది. ఏమన్నారు? చాలా దూడలు కదా చాలా ఆవులు కదా చాలా మందలను ఒక్కరే పాలు పిసగల సమర్థుడుగా ఉన్న మహానుభావ కేవలం తమ దగ్గర ఉన్నటువంటి ఆవులకు పాలు తెరవే కాకుండా వాటికి హాని కలిగించాలనుకునేటువంటి శత్రువులు ఉన్నట్టు తెలిస్తే వారి దగ్గరికి వెళ్ళి వారి బలాన్ని అణిచి వారిని సంహరించగల మహాపరాక్రమవంతురాలా. ఇంత చేసిన కుత్తమరుడు ఇల్లాట దోషం ఏమాత్రము లేని గోపాల వంశంలో పుట్టినటువంటి బంగారు జీవాడు. పాము పుట్టలో చుట్ట చుట్టుకొని పైన పడగ అప్పుడు ఎలా ఉంటుంది? పాము చుట్ట చుట్టుకుంటే గుండ్రగా ఉంటుంది, పడగ కప్పుకుంటే మధ్య భాగం ఎత్తుగా ఉంటుంది, చుట్టూ సమానంగా ఉంటుంది, మధ్య భాగం ఎత్తుగా ఉంటుంది. మన యొక్క నితంబములు కూడా అలాగే ఉంటాయి. ఇలాంటి నితంబములు కల మహానుభావులా అంటే మెత్తగానూ ఉంటాయి, మెరుగుగానూ ఉంటాయి, సుకుమారంగానూ ఉంటాయి, ఉన్నతంగానూ ఉంటాయి. దాంతోపాటు పునమైలే పోదరా నెమిలిపించము వంటి ఉన్నతమైన స్వచ్ఛమైన చక్కని సౌందర్యము గల మహానుభావురాలా. చుట్టూ తోడిమారెల్లారు పొందు నేను మొత్తం పువ్వుందు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ వచ్చారు, పరమాత్మ యొక్క నామాన్ని కీర్తన చేస్తున్నారు. ఇలా అందరూ వచ్చినా నీవు ఉరకకుండా పలకకుండా ఇలా ఉన్నావు. ఈ నిద్రకు కారణము ఏమిటి? దీన్ని ఏమంటారు? భావము అంటారు. అంటే ఒక మహానుభావురాలిని వర్ణిస్తున్నారు. వారి వంశం గోపాల వంశం కాబట్టి ఇలాంటి గోపాల వంశంలో పనేమిటి?
కృషి గోరక్ష వాణిజ్యం వైద్యం కర్మ స్వభావయం. వ్యవసాయము, గోవులను కాపాడుట, వ్యాపారం, ఈ మూడు వైశ్యుల కర్మం. గోవులను కాపాడాలి, ఇటువంటి అంత వైశ్యులు మీరు మహాంతో. కాబట్టి ఆవులను బాగా పోషించగలవారు. ఎలాంటి ఆవులను? దూడలు ఉన్న ఆవులను. ఇంకా ఎలాంటి ఆవులను? దూడలు ఉన్న ఆవుల వయస్సు కూడా దూడల వయస్సే ఉంటుందండి. ఇదే బాగా కొంచెం మన అర్థంగానే పడితే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవతలకు పేరుంది. ఏమని? అమరా నిత్యరా దేవా శ్రీదశ విభుతా సుధా. ఓకేనా? అమరం వచ్చి ఉంటే ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటుంది. అందులో వారికి త్రిదశ అని పేరు. త్రిదశ అంటే ఏమర్థం? త్రిదశ, 3 పదులు అంటే 30 ఏళ్ల వయస్సు వాళ్ళు. ఎప్పుడు ఎంతకాలం కలిగినా వారి వయస్సు 30 ఏళ్ళే. 30 ఏళ్ల వయస్సు వారు ఎలా ఉంటారో వారు కూడా అలాగే ఉంటారు. ఇది కాక పరమపదంలో అంటే వైకుంఠంలో ఉండేటువంటి మహానుభావులు ఉన్నారే, వారందరూ పంచవింశతి వర్షీయ, నిరంతరం 25 ఏళ్ళున్న వయస్సున్న వారి లాగానే ఉంటారు. ఇంకో తగ్గే 25 కంటే తత్వములు తెలిసిన వారికి జీవతత్వం ఎన్నవది? 25. అక్కడున్న వారందరూ వాళ్ళే. అందుకే ఆవిడ వయస్సు మారకుండా అర్థమేమిటి? వయస్సు మారుట వలన కలిగిన వికారములు రావు. మనందరిలో ఇన్ని రకముల వికారాలు రావడానికి ఏమి కారణం? 16 ఏళ్ళు ఉన్నవారు ఎలా ఉంటారు? మనకే తెలుసు. యాదుడు చెప్తాడు, అమ్మాయి 16 ఏళ్ళు వస్తే ప్రాప్తేషు చూడతే వరకే రాతభ్యపి అప్సరాయితే అన్నారు. 16 ఏళ్ల గాడిద పిల్ల కూడా రంభరా ఉంటుంది, కనబడుతుంది. అందరితో ఆగలేదని విపరీతే చదువుతే 16 తల కింద అయితే అన్నాడు. అయితే రంభ కూడా గాడిద పిల్ల కనబడుతుంది. 16 ఏళ్ల వయస్సు గాడిద పిల్లకు వచ్చినా రంభలా కనబడుతుంది. ఒకవేళ రంభకి 65 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల కనబడుతుంది. మరి ఇప్పుడు ఈ రూపం మారడానికి కారణం ఏంటంటే కారణం ఏం చేస్తుంది? రూపాన్ని మారుతుంది, రసాన్ని మారుతుంది, స్పర్శను మారుతుంది, గంధాన్ని మారుతుంది. కదా, కాయ ఉంది, అదే పండితే దాని రంగు మారుతుంది. ఆకుపచ్చ కాస్త పసుకొస్తుంది, పులుపు కాస్త తీపిస్తుంది, కాఠిన్యం కాస్త మృదుత్వం వస్తుంది. ఇంకా రసం అంటే తెలుసు. రూపము, రసము, గంధము, స్పర్శ మెత్తగా, కాయ గట్టిగా ఉంటుంది, పండు. ఇలా మనలోని ప్రతి అంశాన్ని మార్చేది కాలం. ఆ కాల ప్రభావం ఉంటే ఎంతటి వాడైనా తలవంతవలసిందే, వేరే మార్గం లేదు. కానీ నటంత్ర కాల ప్రభువు పరమపదంలో వైకుంఠంలో కాలము పని చేయదు, దానికి పవర్ లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాల వాళ్ళలా ఉండాలనుకుంటే సంవత్సరాలు. ఇక్కడ మరో విజయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటారా, మనలో కాస్త అన్ని వక్రమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి వ్యాధులు అన్ని ఖండించారు. 25 ఏళ్ల వయస్సునే ఎందుకు కోరారండి వాళ్ళు? 15 ఏళ్ల వయస్సు కోరొచ్చు కదా, బాగా అనుభవించగల సామర్థ్యం కోసమా అని మన అభిప్రాయం. యవ్వనం ఉంటే అర్హత లేకుండా పరమాత్మకు కైంకర్యం చేయవచ్చు. పారదర్శనం ఉంటే
ఇలా ఎంతకాలం చూసినా ఎంతకాలం గడిచినా నిత్యసూరులు ముక్తులు వైకుంఠంలో ఒకే వయస్సు ఉన్న వారిలా కనబడతారు. స్వర్గంలో దేవతలు అలాగే కనబడతారు. వీరందరూ కాక ఇంకో మహానుభావుడు ఉన్నాడు. మహానుభావుడు ఓ నలుగురు ఉన్నారు. తెలుసు అనుకుంటాను. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు మరీ ఎన్ని వందల వేల లక్షల కోట్ల యుగాలు గడిచినా వారి వయస్సు మాత్రం 5 ఏళ్ళే. పంచహాయన అంటే 5 ఏళ్ల పిల్లవాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఎందుకంటే కాస్త 16, 20 వచ్చాయనుకోండి, అనవసరంగా శరీరానికి బట్ట దొరుకోవాలి. 5 ఏళ్ళ వాళ్ళు అవసరం లేదు, వాడు పట్టించుకోరు. అయినా మేము ఇలాగే ఉంటాం, ఇలాగే ఉండదు మొక్కడు కారణమా మగోరికి రాకు కలిగేస్తారు. అలాగే నిరంతరం పరమాత్మ సేవ చేసే వారికి కాలము, కర్మము, ప్రకృతి ఏది పరిచయం. మరి కృష్ణ పరమాత్మ చేత రోజు పోషించబడుతున్న ఆవులు మన చెప్పాను కాకుండా అనుకుంటాను. అడవిలోకి తీసుకొని ఆవులను కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తూ ఉంటే మమతన్ మోహుడు ఎత్తి చెప్తారు అనుకుంటాను. రోమంతంపు సాధించి నెమరు వేట కూడా మానేసి కృష్ణ పరమాత్మ ఆలపిస్తున్న వేణుగానాన్ని చెవులారా వింటూ అన్నిటినీ పరిచి రెప్పవేట కూడా మానేసి సాయంకాలం దాకా గోవులన్నీ అలాగే నిలబడితే అవి ఏం తిన్నట్టు? అది ఏమి తినకుంటే వాటి కడుపుల గడ్డి అలాగే ఉంటే తీసుకొని పోతే కృష్ణుడిని ఏమంటారు అందరూ? ఏమయ్యా ఏం కాచావు పశువులను నిజమేశాయా? ఏం చెప్పాలి స్వామి? ఎందుకు వచ్చిన బాధ అని తన అమృతమయ కలంతో తల నుంచి తోకదాకాల ఒకసారి నివిడి కాస్త వీపు తరచి పదండి పోదాం అంటాడు. పరమాత్మ చేతిలోని అమృతం గ్రహిస్తే ఇంకా ఆఖరి ఎక్కడిదంటే ఇలా ఉన్నది ఇలా అయిపోయింది. మళ్ళీ మధ్యన ఎవరైనా అనుమానిస్తారేమో అని ప్రతి ఇంటికి వెళ్ళి ఏమయ్యో మీ ఆవులు చూసుకో, తెచ్చాను కట్టేశాను, మళ్ళీ తర్వాత రేపు సరిగ్గా మేమలేదంటే నాకు మాట ముందే చూసుకో, కబుర్లు ఉన్నాయా? అయ్యా నాయన ఉన్నాయి, మళ్ళీ పోతున్నాను, తర్వాత ఏమనవు కదా. సాయంత్రమే ప్రతి గృహం పశుబంధార్థం సుతచితం. ప్రతి సాయంకాలము ఆవులను కట్టివేయటానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఆవులను కట్టేసి పరమాత్మకు నా నమస్కారము అన్నాడు దిలసుడు. ఇలాంటి పరమాత్మ హస్తస్పర్శ పొందిన ఆవులకు వార్ధక్యం ఉంటుందండి. అవి ఎప్పుడు పడుతుందండి. దూడలాగే దూడలకు తల్లులైనా దూడలాగా ఎన్నో దూడలకు తల్లులై కూడా దూడల వయస్సులో ఉన్నాయి. వేల వేల గోవుల మందలున్న వేలు మందలు, వేల గోవులు కాదు, ఒక్కొక్క మందలో వేల వేల గోవులు ఉంటాయి. వేల వేల గోవులున్న వేల వేల మందలను ఒక్కడే పాలు దగ్గర సామర్థ్యం ఉన్నది. అంటే తన కర్మను తాను సమర్థవంతంగా చేసే మహానుభావుడు. అలా అని ఈ గోవులను ఎవరొచ్చి అపహరించకపోయినా చూసుకుని కూర్చుంటారా? చెత్తారు చెరుగదియ చెన్ను చేరు చెయ్యి. శత్రువుల బలాన్ని అనడానికి వారి దగ్గరికి వెళ్ళేవాడు. శత్రువులు ఉన్నారా? వచ్చే చూస్తానే పడుకోలేదు, వెళ్ళి మరి పాపం రామచంద్రుడు అమాయకుడు కాబట్టి పచ్చవటిలో కూర్చున్నాడు. తుర్పణగా వచ్చేసింది, రావణాసుడు వచ్చాడు, ఇద్దరు వచ్చిన తర్వాత అప్పుడు పోయాడు. అదే మన కృష్ణుడు పలానా చోట కౌంటుడు ఉన్నాడు, బాగా వస్తున్నాడు, నేనే వస్తాను. పలానా చోట బకాసుడు ఉన్నాడు, తానే పోయాడు. అకాసురుడు ఉన్నాడు, తానే పోయాడు. కొత్తాసురుడు తానే పోయాడు. ఒక్కొక్కరిని పోయి వెంటనే కలిసి తప్పి మరి మళ్ళా మాట్లాడారు మన దగ్గర.
ఇప్పుడు ఎవరిని ఊరుకోడు. ఇంకో చమత్కారం తెలుసా? రామకృష్ణ అవతారాలని ఒక అవతారంలోని సంఘటనకు ఇంకో అవతారం కదా పరస్పరం పూర్తి వ్యతిరేకం. రామచంద్రుడు తనకు తానుగా గురువు గారి వెంట వెళ్ళి తాటక ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆమెను చంపాడు. అదే కృష్ణుడు ఉన్న చోటికి పూతన వచ్చి చంపమని పెట్టింది. అలా జగదాసురుడు వాడే వచ్చాడు, తృణావతుడు వాడే వచ్చాడు. ఇలా చూసినా అలా చూసినా శత్రువుల బలమును శత్రువుల దగ్గరికి వెళ్ళి చంపిన వాడు వీరుడు. శత్రువులు అంటున్నారు స్వామి, శత్రువులు భగవంతుడికి ఉంటారా? నన్ను ద్వేషి వస్తే నా ప్రియ, నాకు శత్రువు లేడు, మిత్రుడు లేడు. స్వామికి అందరూ సమానమే కదా, ఇంకే కలుగుతారు శత్రువులు? అదే లేదండి శత్రువులు. మరి చెప్తారంటున్నారు, అదే వారి శత్రువులు కాదండి, వారి భక్తుల శత్రువులు. భగవంతుని భక్తులకు ఎవరు శత్రువులో వారు భగవంతుడికి, ఎవరు భగవంతుడు లేడు భగవంతుడు ఉండడు అని వాదిస్తారో వారు భక్తులకు అవదంగా. రామచంద్రుడు సముద్రం ఒడ్డుకు చేరి వారధి కట్టాలి అనుకుంటున్నటువంటి సమయంలో విభీషణుడు శరణు వేడి వచ్చాడు. తనకెంత సామర్థ్యం ఉన్న ఒక రాజుగా, ఒక నాయకుడిగా తన తోటి తన చుట్టూ తన హితం కోరి ఉండేవారి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే తన నిర్ణయం తీసుకోవాలి. ఒకవాడు కావచ్చు, సమర్థుడు కావచ్చు, మేధావి కావచ్చు, అంత మాత్రాన నా ఇష్టం అని చేయకూడదు. మరి మీరేమంటారండి, మీరేమంటారండి, మీరేమంటారండి అడగాలి, అభిప్రాయం తెలుసుకోవాలి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అందుకే రాముడు కూడా నాయన మరి వాడు వచ్చాడు, మరి రావణాసుడు తమ్ముడట శరణు వేడుతున్నాడు, ఇద్దామంటావా? అవయం ఇద్దామా? ఇవ్వద్దా? ఇస్తే ప్రమాదం ఏమైనా ఉందా? ప్రమాదం రావచ్చునా? ఒకవేళ ప్రమాదం వస్తే కూడా ఎలా కాపాడుకోవాలో ఆలోచించి ఇవ్వాలి కదా. మరి మీరేమంటారు చెప్పండి. అందరికీ తెలుసు స్వామి, సుగ్రీవుడిని, అంగదుడిని, నలుడిని, నీరుని, గడుడిని, గౌరుడిని, గవర్తుని, హనుమంతుని, సుజయుడిని అందరికీ. అంగదుడు అంటాడు శత్రోత్తగాచార సంప్రాప్త సర్వదా శంకర్య. స్వామి స్వామి ఇప్పుడు మంచివాడైతే కావచ్చునేమో కానీ వచ్చింది వాడి దగ్గరికి కదా. శత్రువు దగ్గర నుంచి వచ్చాడండి. ఎవరి శత్రువు? అంగదుంటే కాదు, రాముడు. వారేమన్నాడు? శత్రువుగాచార సంప్రాప్త అంటే నీ శత్రువు నాకు శత్రువే. భగవంతుడి శత్రువు ఎవరుంటారు? భక్తుల శత్రువు. ఇంతకంటే కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు విందుకు పిలిచాడు. న్యాయంగా పిలవకూడదు. రాయబారి వస్తే దూత మాట్లాడు వాడికి ఇస్తే తాను ఆరాధిస్తాడు. అందులో దుర్యోధనుడికి మరీ పట్టింపు. వాడిని ఏమంటారు? ప్రోటోకాల్ అంటాం కదా. మరి ఈ ప్రోటోకాల్ ప్రకారం రాయబారికి ఏమైనా అవసరం లేదు. కానీ దుర్యోధనుడు బావే కదా, మనవాడు కాదు, పెద్దవాడు, ఇలా అంటున్నాడు. ఎందుకులే ఏమి అసలు రహస్యం ఏంటంటే ఇప్పుడు కాస్త వాడిని మంచి చేసుకుంటే రేపు ఒకవేళ యుద్ధమే వస్తే అప్పుడు మనం వెళ్ళి సాయం అడిగితే కాదనకుండా ఏదో కొంత సాయం చేస్తారు కదా. ఇప్పుడు చేసి ప్రతికర్తలు కాస్త మనం వాడిని మంచిగా చూసుకుంటే మనం మంచి అవసరం చూసుకుంటాడు కదా. అప్పుడు సాయం చేయకపోతాడా అన్న తగ్గుద్ది పోయి దుర్బుద్ధి ఏదైతే అవుతుంది దానితో వాడిని పోయినట్టు ఇచ్చాడు. వాడు ఎందుకు విందుకు పిలిచాడు చదవరా? ఉండేది అక్కడ వాడు వస్తానని లేదు, రాను అని నడిపి కూర్చున్నాడు. సరే నేను చక్రవర్తిని దుర్యోధనుడి రారాజును
మీరు పిలిస్తే రాకుండా పోతారని అన్ని ఏర్పాటు చేసి ఈ మహానుభావుడు రాలేదు. చూసి గురజాతి ఎక్కడున్నాడు చూడరా కృష్ణుడు చూడ కనుకొని మహారాజా విదురుని ఇంట్లో పోతుంది. క్షత్రియుణ్ణి రాజును నేను పిలిస్తే వాడు పోయి సూర్యుని ఇంట్లో తిన్నాడా? ఆ బుద్ధే అలాంటిది, దాన్ని కడిగేస్తాను. సరే వచ్చాడు. ఏమయ్యా రాయబారి అని కూడా చూడకుండా రాజలాంఛనాలను కూడా పక్కకు పెట్టి బంధువు అయినవాడవు నావాడవు అనుకొని విందుకు పిలిస్తే సరే నా దగ్గరికి రాకుండా ఇబ్బంది లేదు, గోహమనికి వాడే దొరికేదా? పోయి సూర్యుని ఇంట్లో భోజనం చేస్తావా? నీ తండ్రిదేంటి? పెద్దగా నదిలేడు. దుర్యోధన నువ్వు మరీ ఇంత అమాయకుడవా? నేనేమో అనుకున్నాను రాజనీతిలో నువ్వు ఆరంగంలో అనుకున్నాను అమాయకుడవేనా? అదేగా మాట చెప్పాను. రాజనీతి తెలిస్తే తెలిసిన వాడెవడు ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజే. శత్రువుకు భోజనం పెట్టకూడదు, శత్రువు పెట్టిన భోజనాన్ని చేయకూడదు. ఇది రాజనీతిలో మొదటి. నాకు తెలుసది అయినా మన తెలుసు ఏంటి? నిజంగా నీకు రాజనీతి తెలిస్తే నన్ను మించిన శత్రువు నీకు ఉండడు. తెలుసా ఎందుకో? రాజనీతిలో మిత్రులు ఏమవుతారు? మిత్రులు అవుతారు. శత్రువు యొక్క శత్రువు ఏమవుతారు? మిత్రుడు. మన శత్రువుకి ఎవరు శత్రువు? వాడు మిత్రుడు. మరి శత్రువుకు మిత్రుడు శత్రువు కదా. అదేంటయ్యా మనకెవరు శత్రువో వాడి మిత్రుడు మనకేమవుతాడు? శత్రువు. ఎక్కడేమవుతాడు? పాండవాను పిలిచే రాజ్యం. నీకు పాండవుడు ఏంటి? శత్రువులు కాదు. మరి వాడు నాకు ప్రాణం, నేను వాళ్ళకు మిత్రుడిని. నీకు శత్రువులైన పాండవులకు నేను మిత్రుడిని అంటే నేను నీకేమవుతాను కదా. అలాగే నాకు మిత్రులైన పాండవులకు నీవు శత్రువు అంటే నువ్వు నాకేమవుతావు? నువ్వు పెట్టకూడదు, తినకూడదు. అందుకే కృష్ణ పరమాత్మ దుర్యోధను నుండి నువ్వు నాకు శత్రువు అన్నాడు. ఏమిటి కారణం? తన మిత్రులకు శత్రువులు. అందువల్ల శత్రువు అంటే డైరెక్ట్గా భగవంతుడికి అంటూ ఎవరు ఉండరు. ఎవరు భగవంతుడిని ద్వేషించేవారు ఉంటారో వారందరూ భక్తులకు శత్రువు. ఎవరు భక్తులను ద్వేషించేవారు ఉంటారో వారు భగవంతుడు. ఇద్దరు ఆనందుడు అందుకే శత్రువు. స్వామికి దేవగారించే కదా, దేవగారు తప్పగారించాడు. దేవతలు ఆనందిస్తుడు. తిరను అడియ తెన్ను సేరు చెయ్యం. శత్రువులు ఉన్న చోటికి తానే వెళ్తాడు, వారు వచ్చేదాకా ఆగడు. రాముడు సీతను అపహరించారు అంటే అక్కడి నుంచి బయలుదేరి లంక దాకా వెళ్ళాడు. వెతుక్కుంటూ మరీ వెళ్ళాడు. లంక దాకా వెళ్ళి వాడిని రప్పించి ఏం చేశాడు? చంపినంత పని చేశాడు. అందుకనే కిరళి అన్నారు. శత్రువుల బలమును అనిచేవాడు. చంపవలసి వస్తే చంపుతాడు. ఛాన్స్ పోయడానికి మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను. రావణాసురుడి రథము, సారథి, గుర్రములు, ధ్వజము, కిరీటము, తనువు, ఆయుధాలు, కవచము అన్ని పరిచి ఒక్కడిని నిలబెట్టి పోరాడుతున్నాడు. ఇంకో వాడిని చంపుతాడు. ఇప్పుడు చంపితే నాకు అప్రతిష్ట వస్తుంది. ఎందుకు? ప్రాణాధికత్వం. పొద్దున యుద్ధానికి వచ్చావు, సాయంకాలం దాకా యుద్ధం చేసి బాగా అరుస్తున్నావు. అరుస్తున్న వాడిని చంపితే ఈయన వీరుడు అంటారు. రేపు పొద్దున ఫ్రెష్ కదా, అప్పుడు అంటారు.
గత్య అనుజానామి రణార్జితత్వం ప్రవిశ్య రాత్రించరరాజ లంకాం ఆస్వాద్య వియాజగతి అతన్వి కదా రథస్థ ప్రేక్షతి మే పరాక్రమం. అప్పుడు నా పరాక్రమం చూపుగా ప్రభావం ఎందుకన్నాడు? ఎవరి పేరు చెప్తే 14 లోకాలు గడగడగడగడ ఉంటాయో అలాంటి రావణాసురుడు రాముడి దయ మీద ఆధారపడి బ్రతుకు జీవుడా అని వచ్చినంతలో చేయడు. ఇంకే పరువుందండి. సంభావిత చాకీర్తి మరణాలు అతిరిచ్చేది కదా. ఒకప్పుడు గొప్ప గౌరవాన్ని పొందినటువంటి వాడికి అవమానం జరిగితే అవమానం మరణం చక్కిపోదు. అంటే వాడి బలాన్ని సంపూర్ణంగా తీసి పక్కకు పెట్టి ఎందుకన్నారు? ఇప్పుడైనా కూర్చొచ్చి రేపొచ్చి కాళ్ళు పట్టుకో. నువ్వు అనుకున్నా కదా మన అదృష్టం బాగుండేవాడు రాముని కాళ్ళు పట్టుకోలేదు కదా. వాడే పట్టుకుంటే ఏ రాజ్యం ఉండేది? అదే కానీ రావణ రాజ్యమే. ఇప్పటికీ రావణ రాజ్యమే ఉండేది అన్నాడు. పాపం అప్పటి వాడు తెలవకన్నాడు అనుకోండి, అది ఉంటుందో ఎలా ఉంటుంది. కాబట్టి చెత్తారు తిరలు అడియ తెల్లు చేరు చెయ్యం శత్రువుల బలం అణిచేలా అక్కడికి వెళ్ళి సంపాదించేటువంటి వాడు. ఇంత చేసిన కుత్తమొన్ను ఇల్లాద కోవలరదం కోరుకోడి. ఏమాత్రం కొరత లేనివాడు, ఏ దోషము లేనివాడు రావణాసురుడిని చంపాడు. రావణాసురుడు శత్రువే అన్నాడు కదా. వాడు చనిపోయిన తరువాత నాయన విభీషణ అతను మరణించారు కదా. నువ్వు మహానుభావుడు, మహావీరుడు, చాలా కాలం అన్ని లోకాలను పాలించేవాడు, అందరినీ ఒడిగించినవాడు. అలాంటి వాడికి అన్ని సంస్కారం చేయాలి కదా. మీ అన్నగారి కదా వీడి చెయ్యి అని తమ్ముడికి చెప్పాడు. న్యాయంగా వాడు ఒప్పుకోవాలి. వాడికేంటో నేను విడి చేయాలా? పరస్త్రీ అపహారకుడు, పరద్రవ్యాపహారకుడు, లోకాలన్నీ ఏడిపించారు, పీడించారు, నాశనం చేశారు, బాధ పెట్టారు, ఎందరినో హింసించారు. ఇలాంటి వాడు నాన్నేమిటి నేను చేయను. రాముడు అయితే నేను చేస్తాను. ఎవడు చేయాలి వాడిని. ఎందుకంటే మరణాంతాన్ని వైరాన్ని నిరూతం ప్రయోజనం ద్వారా శత్రుత్వం అనేది ఆ శరీరంలో ఆత్మ ప్రాణి ఉన్నంత వరకు ప్రాణంలో వృత్తి అదేమిటో ఇదేమో ఎదుటివానికి హాని కోరటం శత్రుత్వం కదా. ప్రాణం పోయిన శరీరం ఎదుటివానికి హాని కోరగలదా? ఎదుటివానికి హాని కోరగలిగిలో ఉన్నంత వరకే వాడు శత్రువు. అందుకే మరణాంతాన్ని పోయిరాని ఒక్కొక్క మాట రామాయణంలో ఒక్కొక్క మాట కోట్ల కోట్ల వరహాల మూట. ప్రపంచంలో ఎవరికైనా శత్రుత్వం ఎంతవరకు బతుకున్నంత వరకు. మరణిస్తే రెండోది నిరూతం నా ప్రయోజనం. నీ పని అయింది, నా పని అయింది కదా. వాడు సత్యాడంటే నీకు రాజ్యం వచ్చింది, నాకు భార్య వచ్చింది, నీకు ఎందుకు నువ్వు వచ్చింది ఎందుకు అని ఏమని అడిగావు? భవద్గతంగా మే రాజ్యం మిత్రానిక ధనానిక, నాకు రాజ్యం ఇయ్యదినని అన్నాడు. అడగనంటే ఉన్నాడు కానీ ఏం కావాలో అడిగాడు. మా అన్నగారిని చంపి నాకు రాజ్యం వేయడా బాబు అడిగావు కానీ రాజ్యం నీకు వచ్చేసింది. నేనెందుకు వచ్చాను దగ్గరికి? మరి నా భార్య. వాడు సత్యాలంటే నీకు రాజ్యం వచ్చింది, నాకు భార్య వచ్చింది, నీకు ఓపెన్ ఎందుకు? నీవు వస్తాము. కాబట్టి క్రియతామంటే సంస్కారం. నీవు అంటే సంస్కారం చెయ్యి. చేయనంటారా? అలా అన్నగా
మమాప్యేత యథాతవ. ఇప్పుడు నీకు వీడు నీకెంతో నాకు అంటే వీడు నాకు సోదరుడు. ఇప్పుడు ఎలా నీకు రావణాసుడు సోదరుడు, ఇప్పుడు నాకు సోదరుడు. దేవుడు ఎందుకు చేస్తాను? ఎలాంటి ఏముంటుందండి అనటానికి ఆలోచించు అనగలరా? అంతేనా స్వామి? విభీషణుడు వచ్చి శరణు పెడితే విభీషణ సంప్రాప్త ఇది వారు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి వారికి అభయించారేంటి? శత్రువు తమ్ముడు కలవరా ఏం చేస్తాను? నేను అనుకున్నది వాడే వచ్చి శరణు పెట్టాలనుకున్నాను. రావణాసుడు వస్తే బాగుంది అనుకున్నాను. పోనీ వాడు తమ్ముడు వస్తే అడ్డే చేసుకున్నాను. అంటే నీకు అడ్జస్ట్మెంట్ బాగా నచ్చిందా? పొరపాటున విభీషణుడికి రాజ్య ప్రదానం చేసావు లంకాలో. అప్పుడెప్పుడే ఇచ్చాడు రాముడు మహాకోడ. శరణుడు వేరే కానీ ఏం చేశాడు రాముడు? సముద్రం ఇంకా వాడలు కట్టలేదు, అదురుడుకు పోలేదు. అక్కడే ఒళ్ళునే కూర్చోబెట్టేవాడిని సముద్ర జలమానయ్య అభ్యర్థించేసి నమ్మినప్పుడు తీసుకురాలి. అట్లున్న స్వామి సుగ్రీవుడు వానరులు సముద్ర జలం తీసుకొని వచ్చి అక్కడ వేసేవాడు. కొమేవ రాజాలంకాయ లంకకు నీవు రాదు అయిపోయింది, ఇచ్చేసాడు. ప్రమాణంగా అయిపోయింది ఇక్కడే. ఇది చూచి అనుమానం వచ్చింది పక్కవాడు. ఏనాయన నువ్వు మరీ ఇంత అమాయకుడవని తెలిస్తే నా తమ్ముడికి వీడు రాజ్యం ఇచ్చాడు, వీడు ఆట ఆడిద్దాం అనుకోని మనస్సులో వాడే వచ్చి శరణు వేయించి లంచం వేయించారు. వచ్చాడనుకో ఏం చేస్తారు? మమ అయోధ్య ప్రదాస్యాన్ని అయోధ్యనిస్తాను. ఎలాగో భరతుడు నా మాట కాదు కదా. నువ్వు నాకు అడిగి బాధ నచ్చింది ఇక్కడే ఉంటాను. మంచిగా హాయిగా ఏ బాధ లేదు. రాజ్యాలు మంత్రులు గోవాలు కొట్టాలి ఏది లేదు. శుభ్రంగా ఉంటాం. వీళ్ళకి సంజ్ఞానం చేసుకుంటాం. లేదా పనులు ఎవరు పాల్గొంటాం. ఎవరికి బాధ లేదు, ఇక్కడే ఉంటాను. ఎంతటి హృదయం కావాలి మనస్సులో. ఏ కోశాన కల్మఠం అనేది లేనప్పుడే మమ అయోధ్యాం ప్రదాస్యామి, నా అయోధ్య ఇస్తాను అంటే. మరి శత్రువు అంటున్నాడు, భార్య భార్య అంటున్నాడు, శత్రువు అంటున్నాడు, మళ్ళీ పక్కన సోదరుడు అంటున్నాడు. ఉత్తముందు ఇల్లాల ఏమాత్రం కొరత లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది తప్పు చేసిన వాడిని శిక్షించకుంటే ఆ తప్పు చేసినందువల్ల వచ్చే పాపంలో 3 వాళ్ళు రాజుతుంటారు. అంటే వాడికి ఒక భార్య. శిక్షిస్తే వాడికి పాపం రాదు, పాపం పోతుంది, వీడికి పాపం రాదు. రాకపోగా రాజు పుణ్యంలోని కొంత భాగం వాడికి చేస్తుంది. అంటే శిక్షించబడిన దోషి పరిశుద్ధుడు. అయితే తప్పు చేశావు, శిక్ష అనుభవించావు. వారితోనే అన్నాడు రాముడు, అదండియాన్ దండయత్తేర దండాండియా అని. దండయే దండించదగిన వారిని దండించకుంటే, దండించకూడని వారిని దండిస్తే అలాంటి రాజుకు ఆ పాపాలు వస్తాయి కదా. నువ్వు తప్పు చేశావు, నేను శిక్షించాను. పాపం నీకు లేదు, నాకు లేదు, ఇద్దరం పరిశుద్ధులం. నవ్వు యారు ఫ్రెండ్స్, ఇద్దరం ఫ్రెండ్స్, మనం ఇస్తున్నామయ్యా. కోపం ఎక్కడని చెప్పినాక మనం అంటామండి. కొట్లాడుకున్న మాట్లాడుకున్న వారిద్దరూ ఎక్కడున్నా మనం ఇంకా కూడా ఆడుకుంటాం వాళ్ళ గురించి. అంత పెద్దవాడి బాణపు దెబ్బ బాగా తగిలి ఆ నచ్చి చెప్పుకోలేక ఏదో తీశాను స్వామి, నా అపరాధం చెల్లించుకుని వాడు నిలబడి వెళ్ళాడు. వాడి మనం మాత్రం ఏమంటున్నాం? రాముడు చెట్టు తాడు నుండి చంపి అధర్మం చేశాడు, ఇప్పటికీ గొంతెత్తి మరీ అరుస్తున్నాం, గోల చేస్తున్నాం. అరుస్తున్న వాళ్ళలో ఎందరూ వాల్మీకి రామాయణం టెస్ట్ చదివారు? ఒరిజినల్ టెస్ట్ చదివారా? చదివి మాట్లాడు. ఎందుకంటారా? చెట్టు తాడున చంపాడన్న మాట వింటేనే మనకింత కోపం వస్తే, మరి చెట్టు తాడు నుండి బాణముతో కొట్టబడిన వాడి నోరు మూసుకొని చచ్చాడా?
వాడికి నోరు లేదా, ధైర్యం లేదా, రాముడిని అడగలేదా? అడిగలేదా? ఏమడిగాడు? చదవండి. మరి అడిగితే రాముడు ఏం చెప్పాడు? ఏమీ చెప్పకుండానే వారి తప్పు నాదని ఒప్పుకుంటానండి. ఎలాగో తప్పునే ఉన్నాడు, ఒప్పుకోనంత మాత్రాన బతకాడు కదా. అనపోయాడు భయం ఏంటండి, ఇంకా పోకుంటే వెళ్ళాలి. కానీ మరి వీడు ఒప్పుకున్నాడు. మర్మాభిఘాతాత్ వ్యధిత. బాణం హృదయ స్థానంలో కొట్టావు కానీ ఆ బాధ తట్టుకోలేక నోడుకొచ్చినట్టు మాట్లాడాను. ఇక మాం క్షమత్వమేవ రాజాను. నీవే రాజు, నీవే పాలకుడవు, నీవే ధర్మం. కానీ ఎదుగుకున్నాడు చెప్తున్నా. అయినా 3 ముక్కలు చెప్తున్నాం. ఏమన్నాడు వారి రాముడిని? తార చెప్పింది సుగ్రీవుడు రాముడితో స్నేహం చేశాడు, సుగ్రీవుడి పట్టాన రాముడు కూడా రాబోతున్నాడు, అతను మహావీరుడు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నువ్వు సుగ్రీవుడి యుద్ధానికి వెళ్ళు అని చెబితే, రాముడని పేరు విన్నాను, ధర్మాత్ముడని విన్నాను, క్షత్రియుడని విన్నాను, అలాంటి వాడు ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే తాను మధ్యన వస్తాడా? రాడని తెలిసి నమ్మకంతో వచ్చాడు. నీ పేరుకున్న ధర్మం నీ పనిలో లేదు. నువ్వు వీరుడవైతే నువ్వు యుద్ధానికి రా, యుద్ధానికి పిలువు, మన ఇద్దరం యుద్ధం చేద్దాం. ఆ యుద్ధంలో నీ వరకు తినకూడదు. అన్యేన విద్యమానమ్మా నమాం ప్రహర్తు విహారహతి. ఇంకెవరితోడో యుద్ధం చేస్తున్న వాడిని కొట్టడం నీ వీరత్వం అంటే ధర్మం ఒప్పుకుంటుంది. అయినా ఎందుకు కొట్టావు? శిక్షించావా? నేను తప్పు చేశాను. రాజుగా శిక్షించావా? రాజు అనుకొని శిక్షించావు. అనుకోనేంటి? నువ్వు రాజువా చెప్పు నిజంగా. ఇప్పుడు నువ్వు రాజువా? పోని అనుకుందాం, కాసేపు నీ మాట ఒప్పుకున్నా, రాజు అనుకుందాం. అయినా ఇది నీ రాజ్యమా? క్రిస్టియన్ ఎవరు రాజ్యమా? నీ రాజ్యమా? నువ్వు రాజువు కాదు, ఇది నీ రాజ్యము కాదు. పోని అది కూడా ఒప్పుకున్నాం. ఏమైనా తప్పు చేశానా? ఎవరు చేశాను? తప్పు చేస్తే తప్పు చేశాను. నువ్వు రాజువు కాదు, ఇది నీ రాజ్యము కాదు, నేను తప్పు చేయలేదు. ఎందుకు పోనీ వేటాడా? వేటాడాలంటే బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ తినే జంతువునే వేటాడు. పంచనఖ పట్యా బ్రహ్మక్షత్రస్య రాఘవ శల్యక స్వాదిద గోత శశ కూర్మస్య పంచమ. 5 గోళ్ళున్న మృగాలను 5 తినాలి బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ. అందులో ఏం లేదు. శల్యక ఏదు అంటాం, ఏదో స్వాదిద గోత ఉడుము అంటాం, శశ అంటే కుందేలు, కూర్మ ఏదో తాగేదు. ఇవి తప్ప వానరులను భుజించాలని పోనీ మాంసం కోసం కాకుంటే చర్మం కోసం అనుకుంటే అసాధ్యం. చర్మమే, నా చర్మాన్ని ఎవడు ధరిస్తాడు? నా చర్మం పనికిరాదు, నా మాంసం పనికిరాదు. పోనీ నాకు సంపదను దోచుకుందామని చేసామంటే నీకంటే సంపద నాకుందా? నా రాజ్యంలో నీకున్న సంపద లేదు, నీకంటే నీకు సంపద లేదు. బంగారం లేదు, వెండి లేదు, రత్నాలు లేవు, సంపద లేదు. నా చర్మం పనికిరాదు, నా మాంసం పనికిరాదు, నేనేం తప్పు చేయలేదు, ఇది నీ రాజ్యం కాదు, నువ్వు రాజువు కాదు. నువ్వు ఆలోచించలేదు. కానీ కొంచెం ఆలోచించుంటే సీత కోసం సుగ్రీవుణ్ణి అడిగావు, కానీ అదే నన్నే వచ్చి అడిగితే 3వ క్షణంలో రావణాసుని తోట పట్టి తల కట్టించుకొచ్చేవాడిని. సీతమ్మ నీకు 3 గంటలు ఇచ్చేవాడిని. సీత కాని వాటితో చెల్లి సీతమ్మ గురి చంపుతావయ్యా. ఇదే కాదు నీకయ్యా.
ఇదేనా ధర్మం? క్షమచేదుచ్యతాం, చేతనైతే శక్తి ఉంటే సమాధానం చెప్పి ఛాలెంజ్ చేశాడు వారి. ఇప్పుడు పిచ్చివారు కదా, మన పేరుకంటే గొప్పవారు. ఇది మనం అనుకుంటామండి, వారు ఎంత బాగా అడిగాడండి, నిజంగా రామగోపని ఏం చెప్తాడు, ఇంకా అయిపోయింది రాముడి పని అనుకుంటాం. రాముడు నవ్వి ఆయన సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ లవంగం. సత్పురుషులు ఆచరించేటువంటి ధర్మము చాలా సూక్ష్మంగా బాబు, అర్థం కాదు. పరమ దుర్జ్ఞేయ కొంచెం కాదు, ఎంత కష్టపడ్డా వారి ధర్మం అర్థం కాదు. నువ్వెవరు? లవంగమ అంటే వానరుడు. వానర అంటేను ఆ సంబోధనమే రాముడి సత్యధర్మ నిష్ఠ చూపుతుంది. ప్లవంగం అంటే ఏంటి? గంతులు వేస్తూ వెళ్ళేవాడని. కోతి గంతులు, కోతి గంతులు అలా నడవలేదు, గంతులు వేస్తూ వెళ్ళేవాడా అన్నాడు. ఏమవుతామండి, మనము అడుగు తర్వాత అడుగు కుడిపోతాం. ఇలా వెళితే మనం నడిచే దారిలో ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ ముళ్ళు ఉంది, ఎక్కడ గడ్డి ఉంది, ఎక్కడ చల్లగా ఉంది, ఎక్కడ వెచ్చగా ఉంది తెలుస్తుంది కదా. అవునా కదా? మరి అదే ఒక గంట వేస్తే ఇక్కడ ఉన్నాం, గంట అక్కడ వేసాము, అక్కడ ఉన్నాం, ఇంకోటి వేసాం. మన 2 కాళ్ళు లేదో 4 కాళ్ళు ఎక్కడ ఆనాయో అక్కడే ఉండేది తెలుస్తుంది. ఈ మధ్యన ఉన్నది నీవు నడిచి వచ్చిన దారిలో ఏమున్నదో తెలుసుకోలేని నీవు నాచరణలో ధర్మాన్ని తెలుసుకుంటున్నావా? ఇక్కడ అర్థం కాదు. అయినా సమాధానం చెప్పడం నా ధర్మం. ఎందుకంటే శిక్షించినప్పుడు దోషి నిజమే నేను తప్పు చేశాను ఒప్పుకోవాలి. నేరస్తుడు నేరాన్ని ఒప్పుకున్నప్పుడే శిక్షించే అధికారం, కానీ శిక్షించిన వాడిని శిక్షించే ధర్మం అని తెలుస్తుంది. వాడిని తప్పు చేయలేదు అన్నాడు అనుకోండి, వేరే వాడిని ఒప్పిస్తాడు. ధర్మం నిరశాస్త్రం ఉంటుంది, అపరాధ శాస్త్రం ఉంటుంది. చెప్తాను బాబు, నువ్వేమన్నావు? ఇది నీ రాజ్యమా? అక్కడి నుంచి వస్తాను. అసలు నీకు మా రాజ్యం బాగా తెలుసా? ఇక్ష్వాకుల రాజ్యం ఎంత ఉందో నీకు తెలుసా? బాగా చెప్తాను, నువ్వు చేసుకో. ఇక్ష్వాకూణామియం భూమి సశైలవనకానన మృగ పక్షి మనుష్యాణం నిగ్రహ అనుగ్రహేష్వతి. పర్వతములు, అరణ్యములు, వనములు, నదులు, సముద్రములతో కూడిన భూమి మొత్తం ఇక్ష్వాకులే. ఈ రాజ్యంలో ఉన్న మృగములు కానీ, పక్షులు కానీ, మనుషులను కానీ శిక్షించడానికి రక్షించడానికి అవుతుంది. రెండవది, మీరు రాజులు కాదు కదా అనేది నీ ప్రశ్న. నీలాంటి వాళ్ళు ఉంటారని నేను ముందు జాగ్రత్త పడ్డాను. చిత్రకూడలో ఉన్నటువంటి నన్ను భరతుడు వచ్చి రాండి స్వామి నువ్వే రాజువు, రాజ్యం లేదు అంటే తప్పురా నాన్న. మన నాన్న నాకు అరణ్యాన్ని రాజ్యంగా ఇచ్చాడు, నీకు నగరాలను రాజ్యంగా ఇచ్చాడు. నగరాలు, గ్రామాలు, ఊళ్ళు, పల్లెలు మనుషులకు నూరాలు. రాజా అథ జనపద మానుషాణం వన్యానాం అహమపి రాజరాటు మృగాణం. అరణ్యంలో ఉండే మృగ పట్టులకు నేను రాజును. శత్రుఘ్న అతులమతిస్తు తే సహాయ. శత్రుఘ్నుడు నీకు సహాయం. సౌమిత్రి మమ విహితం ప్రధాన మిత్రం. నా సాయం లక్ష్మణుడు. శత్రుఘ్నుడి సహాయంతో నీవు నగరాలు, గ్రామాలు, పల్లెలు, మనుషులను పరిపాలించుకో, నువ్వు రాదు. లక్ష్మణ సహాయం నేను అడవిలో ఉన్నటువంటి మృగాలను పశు పక్కన నేను కాపాడుతాను. భరతుడితో చెప్పాను,
భరతుడు యాక్సెప్టెడ్. అంటే నేను రాజు భరతుడు, నేను ఫారెస్ట్ గవర్నర్ అంతా నాదే. అంటే నాకు శిక్షించే అధికారం ఉన్నట్టేనా? రాజ్యం మాదేనా? ఇంకోటి ఏమడిగారు? నేనేం తప్పు చేశాను? ఔరతీం భగినీం వాపి భార్యాంత్యాపి అనుజత్యయ ప్రచరేత నర కామాత్ సత్యదండో వధస్మృత. కన్న బిడ్డను కానీ, తోబుట్టు అయినటువంటి చెల్లెలను కానీ, తమ్ముడి భార్యతో కానీ కామంతో రమించిన వాడికి మరణదండన విధించబడి. నీవు స్నుషాం అనుజస్య భార్యాం రూమాం. రుమ ఎవరు? నీ తమ్ముడి భార్య. తమ్ముడి భార్య నీకేమవుతుంది? కోడలు లాంటిది. అలాంటి రుమతో నీవు అక్రమంగా వ్యవహరించావు, నీకేం శిక్ష? ఇది నా రాజ్యమే, నాకు శిక్షించే అధికారము ఉంది, నీవు తప్పు చేశావు. ఇంకో ప్రశ్న ఏంటి? మరి శిక్షించదలుచుకుంటే ఎదురుగా రావాలయ్యా, సాటుగా ఉంటే దుక్కొచ్చావు. తప్పు చేస్తున్న వాడిని శిక్షించదలుచుకున్నవాడు తప్పు చేస్తున్న వాడి ముఖం చూస్తూ శిక్షించకూడదు. ఎది క్షమాం యాచేత కర్తవ్య ఫలితాలు. ఎదురుగా వచ్చి శిక్షించకపోతే స్వామి ఈ ఒక్క తప్పు క్షమించండి అంటే దిక్కేది. ముఖం చూడకుండా సాటున ఉండే శిక్షించాలి. చాలా తెలుసు అనుకుంటా. ఇప్పటికీ ఉరి శిక్ష చేసేటప్పుడు ఏం చేస్తారు? ముఖానికి గుడ్డ ఎందుకు కప్పుతారు? సారీ సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటే ఏడాది. కాబట్టి శిక్షించేవాడు శిక్షించబడేవాని ముఖం చూస్తూ శిక్షించకూడదు ధర్మచర్య. ఇంకో మాట అన్నావు, వేటాడితే నేను పనికిరాను కదా. వేటకొచ్చిన వారు వేటాడుతున్నప్పుడు వాగురాదిత్య వలలతోటి దారాలతోటి ఇంకేం తోడు వేడి తోడు ఎన్నెన్నో పడతాడు, ఎన్నెన్నో కొడతాడు. తాము కొట్టిన ప్రతి వాటిని తాము తినాలనే రూలు వేటాడే శాస్త్రంలో లేదు. ప్రయోజనాన్ని ఆశించి వేటాడారు. ఇంకో మాట అడిగావు, నన్నే స్నేహం చేస్తుంటే సీతమ్మను నీకు 3 క్షణాల్లో పట్టుకొచ్చేవాడిని. దెబ్బ బాగా తగిలి బతికిపోయి ఉంటావు, నాకు తెలుసు. రావణాసురుడికి నీకు సంధి ఒప్పందం ఒకటి ఉంది తెలుసా? 2 ఫ్రెండ్స్, వాడి రావణుడు. ఏం ఒప్పందం? ఒప్పందమైన నాటి నుండి ఏ వస్తువు దొరికినా చేస్తాడు. ఇప్పుడు నీ నుంచి నాయన వాడి నా భార్యను వాడు ఎత్తుకుపోయాలి అని చెప్తే సరే అని మా ఇద్దరికి ఎత్తామంటారు. నువ్వు తీసుకొస్తావా? నీ మైత్రి ఒప్పందం మర్చిపోయావా? అది కూడా మర్చిపోయామంటే దెబ్బ బాగా అయినా ఆయన ఏతాన్ విముచ్యత భవాన్ సత్యమిచ్చేవ మన్యతాం. ఇవన్నీ ఆలోచించి వాస్తవమే తప్పేది అని అనుమన్యత్వ అంగీకరించు, విచారించి తెలుసుకో. ఏం చెప్తామని మనకి ఉన్నాయా కళానికి కాదని వాడు అడిగాడు, నువ్వు చెప్పాడు. ఇంత చేసి నువ్వు తప్పు చేశావు, శిక్షించాను. ఇప్పుడు నీకు దోషం లేదు, నాకు దోషం లేదు, మన ఇద్దరం చెప్పావు. చెప్పు నీకేం కావాలో చేస్తావు. ఉత్తమన్ను ఇల్లాగా ఏమాత్రం దోషం కొరత లేదు. వీడి శత్రువు, నన్ను వీడు తిట్టాడు, ఇన్ని మాటలు అన్నాడు, తమ్ముళ్ళు లేదు అంటాడు. నువ్వు దెబ్బతిన వాడు ఏమంటాడు? దెబ్బ తగ్గుతుంది అయ్యో అంటాడు. వాడు దుమాంగా వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు, నన్ను కొట్టాడు, నేను అపకారం చేశాను. మనం అంటానే రోజు నేనేమో మీ దేవుడితో బాధపెడుతున్నాడు. ఏ దేవుడు అండి? దయలేదు అయినట్టు మనం బాధిస్తున్నాడు. మనం ఏం తప్పు చేశామండి? మనం తెలిసిన తప్పు చేశాను అంతనే ఉన్నాం. వాడిని ఊరుకున్నా అనుకుంటుంది.
అన్నట్టే ప్రతివాడు పెడతారు. శిక్షించగానే తిట్టినంత మాత్రాన తిట్టిన వాడిదే న్యాయం కాదు కదా. కానీ రాముడికి కోపం వాణి మీద కూడా లేదు. మనం మిత్రులం రా చెప్పు, నీకేంటో చెప్పు, అందులో రాజే కావాలా దూరాలు పెడతారు కాంచండి అవి. ఇంతకంటే రుణం ఏంటంటే వారి మరణించిన తరువాత వారి భార్య వారి కోసం ఏడుస్తూ ఉంటే ఆమెను ఓదార్చడానికి వెళ్ళాడు రాముడు. ఎంత ధైర్యం ఉంటే వెళ్తారు ఆలోచించండి. వాడు వెళ్తారండి, భర్తను చంపి భార్య ఓదార్చాడు. మనకు అవసరం లేదా అత్తను పెట్టి నేను అత్తను చూడండి జీవితం మగలు వారిని చంపాడు, భర్తను చంపాడు, భార్యను ఓదార్చడానికి పోయాడు. మనం పోతామండి. పోనీ పోతే పోయాడు, ఆమె ఎట్లా ఉండాలి అలాంటి వాడిని చూసి భర్తలతో ఎదురుగా వస్తే ఎలా ఉంటామండి మనం? ఎంత ఉగ్రంగా ఉండాలి. ఏమంటానే త్వం అప్రమేయస్య దురాదస్య స్థితిక్షమావాన్ అక్షయ్య కీర్తిత్య ఉత్తమ ధార్మికత్య. నువ్వు ఉత్తమ ధార్మికుడు పొగడిస్తారు. అక్షయ్య కీర్తిత్య పరం తపస్య ఉత్తమ ధార్మికత్య స్థితిక్షమావాన్. భూమికి ఉన్నంత ఓపిక ఉన్నవాడవు నీవు, ఓర్పు గలవాడవు, ఉత్తమ ధార్మికుడవు, అక్షయ్య కీర్తి పరం తప. శత్రువునే సంహరించేవాడు అంటే వాడిని మీకు శత్రువు అని అనే ఉంటుంది. ఏమంటాం? ధర్మము అధర్మము. ధర్మముగా ధర్మమును ఆచరించిన వాడికే దానివల్ల బాధపడ్డ వారిని ఓదార్చే ధైర్యం ఉంటుంది. అందుకే ఉత్తమను ఇల్లాగా ఎలాంటి కొరత లేదు, ఎలాంటి దోషము లేదు. అలాంటి గోపాల వంశంలో పుట్టిన బంగారు తీగ. ఈ మధ్యన బంగారు తీగ ఎందుకు? బంగారం అంటే ఏమిటి అర్థం? ఎలాంటి వారి మనసునైనా లోపింపజేసేది, ఆశ పుట్టిస్తుంది, అభిరసనీయం, వ్యామోహం కలిగించేది బంగారం. సమలోష్టాత్మ కాంచన అంటాం కదా. కాబట్టి బంగారం అంటే అర్థం దానికి మట్టి పెట్టను బంగారాన్ని ఒకే తీరుగా చూసేవాడు యోగి అన్నాడు. అప్పుడు అది ఉద్దేశం ఏంటి? బంగారాన్ని కూడా మట్టి పెట్టలా చూసేవాడు. కానీ మన ఉద్దేశం ఏంటంటే మట్టి పెట్టడం ద్వారా కూడా బంగారం లాగా చూసేవాడు. ఇప్పుడు అంతే కదా ఏం చెప్తున్నాను? మనం యోగులమే ఇప్పుడు. ఎందుకంటే మట్టి పెట్టడం కూడా బంగారం లాగా చూస్తున్నాం, బంగారం లాగా నమ్ముతున్నాం, అందరం గొప్ప ఉంటున్నాం, అందరం యోగులే అనుకున్నాం కదా. అంతేం చేస్తాం. కాబట్టి బంగారం అంటే వ్యామోహం. ఎటువంటి వారికైనా వ్యామోహం కలిగించే మహానుభావులారా. దాంతో పాటు తీగ. తీగ అంటే తనకు తాను ఆధారము లేకుండా నిలవలేనిది. తీగకు పందిరి కావాలి, అమ్మాయికి అబ్బాయి కావాలి కదా. ఉత్తర వలగులు పొనవైదే పోదరా. పుట్టలో చుట్ట చుట్టుకొని పైన బలయ కప్పుకొని పడుకొని ఉన్న పాము లాంటి నితంబవులు అంటే బిరుదులు కదా మహానుభావులారా. ఏం కోరికండి? ఆండారమ్మ పోని బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. వర్ణిస్తారంటే ఆడవారికి ఒక స్పెషల్ అయినటువంటి గుణం ఉంటుందట. ఉన్నది కూడా తప్పేం కాదు. ఏమిటని? ఇంకో స్త్రీ తనకంటే వాస్తవంగా ఎంత గొప్ప అందంగా ఉన్నా ఆమె నాకంటే అందంగా ఉందని కళ్ళు తప్ప. దేన్నైనా ఒప్పుకుంటారు కానీ మరొక ఆడది నాకంటే సౌందర్యవతి క్వశ్చన్ లేదు, ఒప్పుకునే ప్రశ్న లేదు. లేకున్నా ఉన్నా అవనా కాదు అడగకుండా. నేను చెప్పడం లేదమ్మా, ఏమనుకోకుండా వ్యాధులు చెప్పాడు, వాల్మీకి చెప్పాడు. రామాయణంలో మండోదరి రావణాసురుడు చనిపోతే శ్రీవత్సవత్స నిత్యశ్రీ అజయ్య శాశ్వత పూర్వ భవాన్ నారాయణ సాక్షాత్ దేవతా వానరాయినే మొత్తం కుండ బద్దలు కొట్టింది మండోదరి. నువ్వు రాదువా, తల్లిదండ్రులు కొట్టువా, మనిషివా, మావాడిని చంపావా,